Hi everyone, a very good morning. ఒకసారి నా స్క్రీన్ అండ్ వాయిస్ కనుక మీకు క్లియర్గా ఉంటే ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా సో దట్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. Yeah, it seems everything is fine. Great. So we'll start the session, Andy. I have enabled the recording as well. సో లెట్ us see the recap for day 1. సో ఇది మనం డే 3లో ఉన్నామండి కరెంట్లీ. సో ఇవాళ నుంచి మనకి యాక్చువల్గా కోర్స్ కంటెంట్లోకి అయితే మనం వెళ్ళి డిస్కస్ చేస్తాము రైట్ ఫ్రమ్ ద AWS అకౌంట్ క్రియేషన్. సో ఇవాళ ఏం డిస్కస్ చేస్తాం అనేటువంటి ఫర్దర్ స్లైడ్స్లో చూద్దాం. బట్ ఫర్దర్గా ఒకసారి రీక్యాప్ కోసం మీరు ఒకసారి డే 1 డే 2 చెక్ చేసి ఉన్నా, డే 1 డే 2 సెషన్స్ జాయిన్ అయి ఉన్నా జాయిన్ అవ్వకపోయినా మనం డెమో 1లో ఏం డిస్కస్ చేసామంటేనండి లైక్ కోర్స్ గురించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి లైక్ కంప్లీట్ ఏమి ఉంటుంది అనేటువంటిది కంప్లీట్గా మనం డే 1లోనైతే డిస్కస్ చేసామండి. లైక్ వాట్ ఆర్ ద కెరీర్ ఆపర్చునిటీస్, AWS సర్టిఫికేషన్స్ గురించి ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ డిస్కస్ చేసామండి సో డే 1లో. అండ్ వీటితో పాటు సమ్ SDLC సైకిల్ గురించి, అసలు డెవాప్స్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది, లేకపోతే క్లౌడ్ ఇంజనీర్ రోల్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది, డెవలపర్ రోల్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది, ఇవన్నీ కూడానండి మనం డెమో 1లోనైతే డిస్కస్ చేసామండి. సో అక్కడ మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి ఒక వాట్సాప్ అనేటువంటి అప్లికేషన్ తీసుకొని ఒక క్లియర్ ఎగ్జాంపుల్ అయితే మనం డిస్కస్ చేసాం. అండ్ డే 2కి వచ్చేసరికి డెమో 2లో కూడా ఎగ్జాక్ట్లీ ఇక్కడ డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ ఏం ప్రాబ్లమ్స్ మనకి సాల్వ్ చేస్తుంది, డెవాప్స్ లో ఉన్నటువంటి లైఫ్ సైకిల్ ఏంటి, ఆ లైఫ్ సైకిల్లో ఉన్నటువంటి ఈచ్ స్టేజ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ డెవాప్స్ టూల్స్ మనం ఏమి యూస్ చేస్తామో ఆ టూల్స్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి. సో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టూల్స్ లో మనం బేసికల్గా ఏం నేర్చుకోవాలి అనేటువంటి చెక్ చేసామండి. సో వీటితో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి సంబంధించిన సమ్ బేసిక్స్ కూడా మనం చూసామండి. లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ క్లౌడ్ అంటే ఏంటి, అంటే ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్, ఇవన్నీ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్. సో బెనిఫిట్స్ అనేవి ఏంటి అనేటువంటి మనం హై లెవెల్లోనైతే డిస్కస్ చేస్తామండి. లైక్ గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుంది అంటే క్లౌడ్ గురించి ఎగ్జాక్ట్ గా ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఒకదానికొకటి అర్థమవుతుందండి. సో ఇది మనకి డే 1 డే 2 నండి. సో డే 1 డే 2 కనుక ఒకవేళ ఎవరైనా మిస్ అయినా సరే, సో డే 1 డే 2 ఎవరైనా మిస్ అయినా నేను ఆ వీడియో లింక్స్ మీకు మళ్ళీ నేను ప్రొవైడ్ చేస్తానండి. ఎందుకంటే నేను ఇప్పుడు మెటీరియల్ మీకు ఎక్కడ యాక్సెస్ ఉంటుంది, సో డే 1 వీడియోస్ ఎక్కడ ఉంటాయి, డే 2 వీడియోస్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను మీకు మెటీరియల్ యాక్సెస్ చూపిస్తాను అప్కమింగ్ స్లైడ్స్ లో. సో దట్ అక్కడ మీరు వీటి రిలేటెడ్ యాక్సెస్ అంతా కూడా సో చెక్ చేయొచ్చు. ఒకసారి మీరు రివైజ్ చేయాలి అన్నా మీరు ఈ వీడియోస్కి వెళ్ళి రివైజ్ చేసుకోవచ్చు అండి. సో అట్లనైతే ఉంటుంది. సో డే 1 డే 2 అయితే ఇవి మనం డిస్కస్ చేస్తామండి. సో ఇవాళ వచ్చేసి మనం ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాము అని అంటే సో టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి డిస్కస్ చేస్తామండి. సో లైక్ బేసికలీ ఎవరు క్లౌడ్ కంప్యూటింగ్ అన్నా IaaS అంటారు, లేకపోతే పాస్ అంటారు, సాస్ అంటారు, అసలు ఇవేంటి, ఈ కాన్సెప్ట్స్ అనేవి ఏంటి, ఎగ్జాక్ట్ ఇవి నార్మల్ టెర్మినాలజీస్ తో కంపేర్ చేస్తే ఈ క్లౌడ్ లో ఉన్నటువంటి ఈ టెర్మినాలజీస్ మనకి దేంతో కంపేర్ చేసుకోవచ్చు, సో వీటిని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎంత సింప్లిఫికేషన్ చేసి మనం చూసుకోవచ్చు అనేటువంటిది కూడా చెక్ చేద్దాం. దాన్ని AWS హిస్టరీ అనేటువంటిది మనం జస్ట్ మామూలుగా చెక్ చేద్దామండి, ఎందుకంటే ఐడియా ఉండడం మంచిది కాబట్టి. అండ్ AWS లో ఆర్ ఎనీ అదర్ క్లౌడ్ సర్వీసెస్ లో మనం మన సర్వీసెస్ కనుక హోస్ట్ చేస్తున్నాము అని అంటే మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అండి. ఎవ్రీ క్లౌడ్ ప్రొవైడర్ కమ్స్ విత్ దేర్ ఓన్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అండి. సో షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అంటే లైక్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే క్లౌడ్ అనేటువంటి AWS వాడు మెయింటైన్ చేస్తున్నారు, అందులో డేటా మీరు హోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఎంతవరకు ఉండాలి, మీది ఎంతవరకు ఉంటుంది, AWS వాడిది ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనం డీటెయిల్ గా అర్థం చేసుకుందామండి. సో దెన్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక AWS అకౌంట్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫ్రీ టైర్ అకౌంట్ అనేటువంటి ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేటువంటి చెక్ చేస్తాం. సో అది సో దాని గురించి నేనైతే మీకు చూపిస్తానండి. సో మీరు ఒకవేళ ఫ్రీ టైర్ అకౌంట్ అనేది లేకపోతే మీరు ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, దానికి మనకి ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవండి. సో దెన్ ఒకసారి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత AWS అకౌంట్ మనకి ఎట్లా కనిపిస్తుంది ఇవన్నీ మనం చెక్ చేద్దాం. సో AWS అకౌంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ చూద్దామండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బడ్జెట్ అనేటువంటిది కూడా ఒకటి సెటప్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి తెలియకో సమ్ సర్వీసెస్ అనేది కొన్నిసార్లు క్రియేట్ చేస్తాం, మర్చిపోతామండి. సో AWS అనేటువంటిది ఎట్లా ఉంటుంది అని అంటే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఆడిబుల్, డస్ ఎనీవన్ ఫేస్ ద సేమ్ ఎర్రర్. ఐ థింక్ రిమైనింగ్ ఆల్ బాగానే ఉందండి సుధీర్ గారు, ప్లీజ్ టేక్ యువర్ మైక్ అండ్ దీస్ థింగ్స్. ఓకే.
సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అండి కొన్నిసార్లు మనం సర్వీసెస్ క్రియేట్ చేస్తాము, సర్వీసెస్ క్రియేట్ చేసి వదిలేస్తామండి. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఏడబ్ల్యూఎస్ లాంటి క్లౌడ్ ప్రొవైడర్స్ ఏంటంటేనండి మనం డే 2లో చెప్పుకున్నట్టుగా దీని బెనిఫిట్స్ ఏంటంటే మనం ఎంతవరకు యూజ్ చేస్తామో అంతవరకు పే చేస్తే సరిపోతుందండి. కాబట్టి మీరు లాంచ్ చేసేసి వదిలేశారు అని అంటే మీ డెమోస్లో మీకు చార్జెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. ఒకవేళ ఫ్రీ టైర్ లిమిట్ కనుక ఎక్సీడ్ అయిపోతే, ఓన్లీ ఫ్రీ టైర్ లిమిట్ ఈజ్ ఎక్సీడెడ్ అండి. సో కాబట్టి మనం ఎప్పటికప్పుడు డెమోస్ చేయాలి. డెమోస్ చేస్తున్నప్పుడు వాటిని వెంటనే కూడా టెర్మినేషన్ చేసుకోవాలి, డిలీషన్ చేసుకోవాలి. అప్పుడే మనకి చార్జెస్ అనేవి రాకుండా ఉంటాయి. సో బడ్జెట్ అనేటువంటిది ఏంటంటే సో మనకి కాస్ట్ అనేటువంటిది పెరుగుతుందా లేదా అనేటువంటి ఒక నోటిఫికేషన్ సెటప్ చేసుకోవడం. సో అది ఇమీడియట్ గా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం వాటిని డిలీట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవ్రీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కి కూడా బడ్జెట్ ఉండడం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో దానిని కూడా ఎట్లా సెటప్ చేసుకోవాలనేటువంటి చెక్ చేద్దామండి. దాని ఫ్రీ టైర్ గురించి అసలు ఫ్రీ టైర్ లిమిట్స్ అంటే ఏంటి, అందులో ఎంతవరకు లిమిట్స్ ఉంటాయి. సో లైక్ అన్లిమిటెడ్ గా ఈ 1 year పాటు మన ఫ్రీ టైర్ ని వాడుకోవచ్చా, లేకపోతే అందులో కూడా సెట్ అయిన లిమిట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఇవాళ చేసేటువంటి డిస్కషన్ లో ఉంటుందండి. అండ్ బిఫోర్ డైరెక్ట్లీ డైవింగ్ ఇన్ టు ద కోర్స్ అండి, మన కోర్సు వచ్చి టోటల్ గా 4 parts కింద ఉంటుందండి. సో ఈ 4 parts లో వచ్చేసి ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం అసోసియేట్ లెవెల్ డిస్కషన్ అయితే చేస్తామండి. అసోసియేట్ లెవెల్ డిస్కషన్ లో మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా మీకు కవర్ అవుతుందండి. సో ఎస్ఏఏకి సంబంధించిన 100% సిలబస్ కూడా మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది. సో ఎవరైనా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఈ పార్ట్ 1 కంప్లీట్ అయిన తర్వాత సో దెన్ మీరు ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతూ కూడా మీరు ఎగ్జామినేషన్ అటెండ్ చేసుకునే పాసిబిలిటీ మీకు పార్ట్ 1 కంప్లీట్ అయిన తర్వాత అయితే ఉంటుందండి. సో దెన్ కమ్స్ విత్ పార్ట్ 2. పార్ట్ 2 వచ్చేసి మీకు సిస్టమ్ ఆపరేషన్స్ అసోసియేట్ అండి, సిసాప్స్ అసోసియేట్ అంటారు. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ గా డే 1 లో డిస్కస్ చేసిన విధంగా సో మనకి ఆల్ 3 అసోసియేట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ లో కూడా ఒక 60 to 70% ఆఫ్ ద సిలబస్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుందండి. సో ఏదైతే డిస్కషన్ మనకి ఎస్ఏఏలో ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటామో సో దానికి ఇంకా రిమైనింగ్ పార్ట్ మనకి సిసాప్స్ లో ఏదైతే ఉంటుందో ఆ రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఆ రిమైనింగ్ 30% పార్ట్ ఆఫ్ ద సర్వీసెస్ వచ్చేసి మనం పార్ట్ 2 లో డిస్కస్ చేస్తామండి. సో ఇక్కడతో మీకు సిసాప్స్ అనేటువంటిది కూడా కవర్ అవుతుంది అలాంగ్ విత్ ద సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ అండి. సో ఇక్కడ మీకు సిసాప్స్ కంప్లీట్ అవుతుంది. సో ప్రీవియస్ గా కంప్లీట్ చేసిన 70% అండ్ ఈ 30% తో కలిపి మీకు సిసాప్స్ కూడా 100% అయితే కవర్ అవుతుందండి. సో దెన్ కమ్స్ విత్ పార్ట్ 3. పార్ట్ 3 లో వచ్చేసి మీకు ఇది AWS DevOps రిలేటెడ్ సర్వీసెస్ కూడా మనం పార్ట్ 3 లో కంప్లీట్ చేస్తామండి. సో ఇది మన డెవలపర్ అసోసియేట్ సర్టిఫికేట్ యూజ్ అయ్యేటువంటి కోర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ప్రీవియస్ గా ఉన్నటువంటి సమ్ 70% ఆఫ్ ద కోర్స్ ఫ్రమ్ ద సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, దెన్ రిమైనింగ్ 30% ఆఫ్ ద సెపరేట్ సర్వీసెస్ ఫర్ డెవలపర్ అసోసియేట్ సర్వీసెస్ అండి. సో టోటలీ మీరు చెక్ చేస్తే 100% ఆఫ్ ద సిలబస్ మీకు డెవలపర్ అసోసియేట్ లో కూడా కవర్ అవుతుంది. సో ఇట్లా మీరు చూసుకుంటే మొత్తం 3 parts లో కూడా మొత్తం 3 అసోసియేట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ కి సంబంధించిన కంప్లీట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అయితే మీకు వస్తుందండి. దెన్ ఫైనలీ కూడా 4th పార్ట్ వచ్చేసి మనకి డెవాప్స్ డిస్కస్ చేస్తామండి. నార్మల్ డెవాప్స్, ఎందుకంటే డెవాప్స్ తెలిసే కంటే ముందే మనకి క్లౌడ్ అనేటువంటిది తెలియాలండి. సో క్లౌడ్ అనేటువంటిది ఐడియా ఉన్నప్పుడే మనం డెవాప్స్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామంటే క్లౌడ్ పైన ఇంప్లిమెంట్ చేస్తామండి. సో క్లౌడ్ పైన మనకి ముందుగా నాలెడ్జ్ ఉంటే దెన్ డెవాప్స్ అనేటువంటిది మనకి ఈజీ అవుతుంది. సో క్లౌడ్ మీద మనకు వేరియస్ సర్వీసెస్ అన్ని కూడా చూస్తాం కాబట్టి సో డెవాప్స్ అనేటువంటిది కూడా మనకి ఈజీ అవుతుంది. బిఫోర్ దాట్ మన AWS డెవాప్స్ అనేటువంటిది కూడా ఎట్లా ఉంటుంది అనేటువంటిది డిస్కస్ చేస్తామండి. సో నార్మల్ డెవాప్స్కి వచ్చేసరికి మీకు ఏదైతే ఆ కష్టం ఉంటుందనో లైక్ అండర్స్టాండ్ చేసుకునేటువంటి డిఫికల్టీ ఏదైతే ఉంటుందో అండి ఆ డిఫికల్టీ మీకు మాక్సిమం అవాయిడ్ అయిపోతుంది. సో కాబట్టి ఇట్లా మనకి టోటల్ 4 parts లో కూడా మనకి ఈ ఎంటైర్ 3 months లో ఇవన్నీ కూడా కవర్ చేస్తామండి. సో మొత్తం కూడా మనకి ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం వెళ్తాం అనమాట. సో కాబట్టి మీకు ఎవరికి కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు 3 months లో మనకి కవర్ అవుతుందా అవదా అని చెప్పేసి మొత్తం ఎంటైర్లీ కూడా స్ట్రక్చర్డ్ వేలో మనకి టోటలీ కూడా ఇవన్నీ మనకి కవర్ అవుతుందండి, ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి మనకి 3 months లో కవర్ అవ్వకపోయినా ఒక 1-2 weeks ఎక్స్ట్రా తీసుకునైనా ఏదైతే మీకు టాపిక్స్ అనేవి ఇచ్చామో లైక్ మీకు టూల్స్ అనేవి చెప్పామో ఆ టూల్స్ అన్ని కూడా మనం డీటెయిల్ గా కూడా కవర్ చేస్తామండి. సో దట్ మీకు ఎటువంటి భయం కూడా అవసరం అయితే లేదు. సో కోర్స్ కంప్లీట్ గా అవుతుందా అవ్వదా ఇటువంటి ఏమీ అవసరం లేదండి. సో మొత్తం ఆల్ 4 parts కూడా మనం కంప్లీట్ గా కోర్స్ లోనైతే కవర్ చేస్తాం. సో సంతోష్ రావ్యబాబు గారు, వాట్ సార్ట్ ఆఫ్ ద సర్టిఫికేషన్స్ వీ కెన్ గివ్ ఆఫ్టర్ ద కోర్స్ ఆఫ్ డెవాప్స్. సో డెవాప్స్ అయిన తర్వాత అజన్ ఎవరు AWS మీద స్టార్ట్ చేసినా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ తో స్టార్ట్ చేస్తారండి. ఎందుకంటే ఇట్స్ అ బేసిక్ లెవెల్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. టెక్నికాలిటీ అనేటువంటి తక్కువ ఉంటుంది, టెక్నికాలిటీ కూడా ఉండాలి కాకపోతే తక్కువ ఉంటుంది అన్నమాట. సో దట్ ఎవరు స్టార్ట్ చేసినా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ తో స్టార్ట్ చేస్తారు. సో మీకు ఎగ్జామ్ పాస్ అవడానికి ఈజీగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఎగ్జామ్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందండి.
సో వన్స్ అది అయిన తర్వాత దెన్ మీరు డెవలపర్ అసోసియేట్ కానీ సిసాప్స్ కానీ చేయొచ్చు. దాని తర్వాత మీరు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్కి వెళ్ళొచ్చు. సో దట్స్ హౌ యూ కెన్ ప్లాన్. సో నెక్స్ట్ వచ్చేసి కోర్స్ మెటీరియల్ అండి. సో కోర్స్ మెటీరియల్ కి సంబంధించిన లింక్ కూడా నేను ఇక్కడ ఇదే పీపీటీ మీకు షేర్ చేసినప్పుడు మీకు ఇదే పీపీటీలో ఉంటుంది. సో ఇవాళ నుంచి మీకు మొత్తం డే 1, డే 2, డెమో 1, డెమో 2వి అండ్ ఇవాళ వీడియో కలిపి మీకు ఇవాళ ఈ షీట్లోనైతే నేను అప్డేట్ చేస్తాను. సో ఈ షీట్ వచ్చేసి మీకు వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లోనైతే మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. సో మీకు ఎప్పుడు షీట్ అనేటువంటిది కావాలి అన్నా, మెటీరియల్ యాక్సెస్ కావాలి అన్నా, ఈ మెటీరియల్ యాక్సెస్ వచ్చేసి మీకు వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు అందరికీ కూడా ఒక రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ సెపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదండి. సో వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇది ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా దీన్ని ఓపెన్ చేసుకుని అయితే చెక్ చేయొచ్చండి. అయితే షీట్ ఎట్లా ఉంటుంది అనేటువంటి జస్ట్ ఒకసారి నేను మీకు చూపించాలి అని అంటే ఈ లింక్ మీకు ఇక్కడ కూడా ఉంది. సో జస్ట్ ఈ మెటీరియల్ షీట్ మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఆ పేజ్కి అయితే వెళ్తారండి. సో ఇది మీకు ఇంకా నేను యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. యాక్సెస్ మన ఇవాళ సెషన్ అయిన తర్వాత నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు అందరూ కూడా మీకు ఏదైతే నాకు రిజిస్టర్ అయిన జీమెయిల్ ఐడి ఇచ్చారో ఆ జీమెయిల్ ఐడి నుంచి మాత్రమే ఈ షీట్ అనేటువంటి మీకు యాక్సెస్ అవుతుందండి. సో ఒకసారి నేను మీకు స్క్రీన్ షేర్ చేసి ఈ షీట్ మీకు ఎట్లా ఉంటుంది అనేటువంటి చూపిస్తాను. సో సంతోష్ రావి బాబు గారు, ఫర్ డెవాప్స్ వచ్చేసి యూ కెన్ స్టార్ట్ విత్ ద డెవలపర్ అండి, అసోసియేట్ లెవెల్ అయితే. అండ్ ఫర్ ప్రొఫెషనల్ లెవెల్ అయితే యూ హ్యావ్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ డెవాప్స్ ప్రొఫెషనల్ అంటాం. సో మీరు అది డైరెక్ట్గా చేయొచ్చు అండి. సో మీరు స్క్రీన్ మీద చూస్తారండి, ఇది మనకి గూగుల్ షీట్ ఉంటుంది. సో గూగుల్ షీట్లో బ్యాచ్ 4 మెటీరియల్ యాక్సెస్ అని చెప్పేసి మీకు కనిపిస్తూ ఉంటుందండి. సో ఇక్కడే మీకు డే 1 ఏ టాపిక్ డిస్కస్ చేస్తాం, డే 2 ఏ టాపిక్ డిస్కస్ చేస్తాం, డే 3 ఏం డిస్కస్ చేస్తాం, ఇట్లా మీకు కంప్లీట్గా కూడా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇంకా మీకు కింద అప్డేట్ అవుతూ ఉంటాయండి. సో డైలీ డే బై డే కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం. సో దట్ ఇక్కడ ప్లాన్స్ కూడా చూసుకొని మీరు లైక్ ఇవాళ కాన్సెప్ట్ ఏం జరుగుతుంది, లేకపోతే రేపు కాన్సెప్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ వీక్ కాన్సెప్ట్ ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో కాబట్టి ఇది మీకు అట్లా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ డే 1, డే 2 ఎవ్రీ డేకి సంబంధించిన వీడియోస్ వచ్చేసి మీకు ఇక్కడ ఉంటాయండి. సో వీడియో యాక్సెస్ వచ్చేసి మీకు యూట్యూబ్ ప్రైవేట్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తామండి. సో యూట్యూబ్ ప్రైవేట్ యాక్సెస్ అని అంటే మీకు ఏదైతే జీమెయిల్ ఐడి నాకు ఇచ్చారో ఆ జీమెయిల్ ఐడి నుంచి మాత్రం మీకు ఈ యూట్యూబ్ ప్రైవేట్ వీడియో లింక్స్ అయితే మీకు యాక్సెస్ అవుతాయండి. సో మీకు వేరే నార్మల్గా యూట్యూబ్కి లాగిన్ అవ్వకుండానైతే మీకు వీడియోస్ యాక్సెస్ రాదు. మీరు యూట్యూబ్కి లాగిన్ అవ్వాలి. అండ్ మీరు యూట్యూబ్కి లాగిన్ అయ్యేది కూడా దేనికి లాగిన్ అవ్వాలి అని అంటే మీరు ఏదైతే జీమెయిల్ ఐడి నాకు ఇచ్చారో అదే జీమెయిల్ ఐడితో మీరు లాగిన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రం మీకు సక్సెస్ అవుతుంది. సో చాలా మంది ఏంటంటేనండి, అంటే ప్రీవియస్గా జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది అంటే యూట్యూబ్కి లాగిన్ అవుతారు, బట్ ఆ యూట్యూబ్లో వాళ్ళు మల్టిపుల్ జీమెయిల్ ఐడీస్తో లాగిన్ అయి ఉంటారు, లేకపోతే మల్టిపుల్ ఛానల్ ఐడీస్తో లాగిన్ అయి ఉంటారు. సో అట్లా ఏమవుతుందంటే వాళ్ళు లాగిన్ అయ్యామనుకుంటారు కానీ వాళ్ళకి యాక్సెస్ అనేటువంటిది రాదు. బికాస్ మనకి ఇక్కడ పేజెస్లో చెక్ చేస్తే రైట్ సైడ్ నార్మల్ యూట్యూబ్లో చెక్ చేసిన ఇక్కడ చెక్ చేస్తా మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రెసెంట్ ఏ అకౌంట్లో లాగిన్ అయ్యారు అనేటువంటిది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి, మీరు మనకి ఇచ్చినటువంటి జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఉన్నారా, వేరే జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఉన్నారని. దెన్ మీరు లింక్స్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాక్సెస్ అయితే కంప్లీట్గా వస్తుందండి. సో ఎవ్రీడే ప్రెజెంటేషన్ కూడా మీకు పీపీటీ ఫార్మాట్లో ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుందండి. సో దెన్ ఏవైనా కోడ్స్ అంటే మీకు క్లౌడ్ ఫార్మేషన్ స్నిప్పెట్స్ కానీ, లైక్ పైథాన్ ఆటోమేషన్ రిలేటెడ్ కానీ, లేకపోతే సమ్ ఆటోమేటెడ్ స్నిప్పెట్ కోడ్స్ కానీ, డెవాప్స్ తీసుకుంటే డెవాప్స్ రిలేటెడ్ కోడ్స్ కానీ, ఆర్ ఎల్స్ టెరాఫార్మ్ రిలేటెడ్ కోడ్స్ కానీ, ఇవేదైనా మనం డెమోస్ చేసేటప్పుడు యూజ్ చేస్తే ఆ డెమోస్ రిలేటెడ్ కోడ్ అంతా కూడా మీకు ఈ కాలమ్స్లో ఉంటుంది. ఏమైనా లైనెక్స్ రిలేటెడ్ కమాండ్స్ కానీ, AWS CLI కమాండ్స్ కానీ, ఎనీ అదర్ కమాండ్స్ కానీ మనం యూజ్ చేసినప్పుడు కమాండ్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని కూడా డెమోస్లో యూజ్ చేసినటువంటివి మీకు ఇక్కడ ఉంటాయండి. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో మనం ఏదైనా మిస్ అయినా ఈ కాలమ్స్లో మనం ఇక్కడ యాడ్ చేస్తాం. సేమ్ అది కూడా మీకు ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇవాళ సెషన్ అయిన తర్వాత మీకు డెమో 1, డెమో 2, డెమో 3 వీడియోస్ వచ్చేసి మీకు ఇక్కడే అప్డేట్ అవుతాయండి. బట్ రిలేటెడ్ పీపీటీస్ కూడా మీకు ఇక్కడే అప్డేట్ అవుతాయి. మీరు ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చండి. సో ఇది మనకి మెటీరియల్ యాక్సెస్ గురించి మీకు కంప్లీట్గా ఇక్కడ నుంచి యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ లింక్ ఇది ఎప్పుడైనా మీరు మిస్ అయినా వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో మీకు ఎప్పుడు లింక్ అనేటువంటిది అవైలబుల్గా ఉంటుందండి. అశోక్ గారు, సో రికార్డెడ్ సెషన్స్ మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. ఎస్, యా. సో ఎనీ క్వశ్చన్స్ అండి, లైక్ కోర్స్ మెటీరియల్ ఆర్ ద పార్ట్, ఏ పార్ట్స్ ఎలా డిస్కస్ చేస్తాం అనేటువంటిది. సో ఇన్ డీటెయిల్గా టాపిక్ వైజ్ అయితే నేను మీకు ఎక్సెల్ షీట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ప్రెసెంట్ మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ కోర్స్ వరకు కూడా మొత్తం టాపిక్స్ అన్ని కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి.
ఎస్, పీపీడీస్ కూడా షేర్ చేస్తాం ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. పీపీడీస్ కూడా మీకు అక్కడ సేమ్ పేజ్లో మెటీరియల్ యాక్సెస్లో అవైలబుల్గా ఉంటుందండి. షూర్ రాజా గారు, ఐ విల్ ఇంక్లూడ్ దట్ యాజ్ వెల్. సో డెవాప్స్ టూల్స్ ఏమేమి డిస్కస్ చేస్తాం అనేది అది డే 1లో మనం యాడ్ చేస్తామండి, బట్ స్టిల్ నేను ఇక్కడ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ బిట్వీన్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోర్స్లో సెషన్ జరిగేటప్పుడు అయితే సెషన్ ఎండింగ్లో ఆర్ ఇన్ బిట్వీన్ టాపిక్ అయిన తర్వాత మనం అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం. సో అక్కడ నుంచి మనం డిస్కస్ చేయొచ్చు డౌట్స్ అనేవి ఏదైనా ఉన్నా. అండ్ మీకు ఏదైనా ఇన్ బిట్వీన్ క్వశ్చన్స్ ఏదైనా ఉన్నా టాపిక్ డిస్కస్ చేస్తున్నాము మీరు చాట్లో యాడ్ చేయొచ్చు. సో దట్ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత నేను క్వశ్చన్ తీసుకుని అయితే సో వాటి రిలేటెడ్ ఆన్సర్స్ మీకు ప్రొవైడ్ చేస్తానండి. అండ్ ఏవైనా డెమోస్ చేసిన తర్వాత సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మనకి వాట్సాప్ గ్రూప్ ఉందండి. వాట్సాప్ గ్రూప్లో ఆల్మోస్ట్ మనకి 150 to 200 మెంబర్స్ ఉంటారు. సో మీరు అందులో చాలా మంది, నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సో ఇన్ కేస్ మీకు ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్ కనుక ఎవరైనా రైజ్ చేసి ఉంటే సో మీరు కూడా అది ఆన్సర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ నేను కూడా అక్కడ మీకు ఆన్సర్ చేస్తూ ఉంటానండి. సో దట్ ఇట్స్ లైక్ ఎ కమ్యూనిటీ అనమాట. సో హెల్పింగ్ ఈచ్ అదర్. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కూడా మీకు తెలిసిన ఆన్సర్స్ ఏమైనా ఉంటే, తెలిసిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సో ఐ రిక్వెస్ట్ యూ టు ఆన్సర్ దేర్ అండి. సో దట్ వాళ్ళకు కూడా ఈజీగా వెంటనే వాళ్ళకి ఆన్సర్ దొరికినట్టు అవుతుంది. So that's all about the course material and all the details. So let us get on to the topic, Andy. Yeah, so basically just a question, Andy. How do you buy a laptop or mobile? సో సింపుల్ గా మీరు ఏమేమి చెక్ చేస్తారండి ఒక ల్యాప్టాప్ ఒక మొబైల్ అనేటువంటిది బై చేయాలి అని అంటే? సో దట్ ఈ క్వశ్చన్ మనకి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుందంటే, ఈ క్వశ్చన్ కి మీరు ఏదైతే ఆన్సర్స్ ఇస్తారోనండి ఆ క్వశ్చన్ కి వచ్చేటువంటి ఆన్సర్స్ బేస్ చేసుకుని మనకి క్లౌడ్ కంప్యూటింగ్ యూసేజ్ అనేటువంటిది కూడా ఉంటుందండి. సో హౌ డూ యూ బై అ ల్యాప్టాప్ ఆర్ మొబైల్ అంటే, సో బేసికలీ మనకు వచ్చేటువంటి ఆన్సర్స్ ఏంటండి? సో యూ కెన్ యాడ్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద చార్ట్ అండి. సో ఫీచర్స్ అండ్ ర్యామ్, ప్రాసెసర్, హార్డ్వేర్ కాన్ఫిగరేషన్, ఎస్, కెమెరా, ర్యామ్, మెమరీ, సో సాఫ్ట్వేర్ వెర్షన్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, అండ్ వాటి ప్రైస్ ఉంటుందండి, వాటి బ్రాండ్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అన్ని కన్సిడర్ చేస్తాం కదండి. సేమ్ ఇక్కడ కూడా మనకి క్లౌడ్ లోనండి ఒక సర్వర్ అనేటువంటిది తీసుకోవాలి అని అంటే, ఆల్రెడీ ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసాం వాట్సాప్ గురించి. సో వాట్సాప్ అప్లికేషన్ లాంటిది మనం డిప్లాయ్ చేయాలి అని అంటే మనకి సమ్వేర్ ఎక్కడో సమ్ సర్వర్స్ అనేది వంటిది ఉండాలండి. సో ఇట్లా జూమ్ ఎగ్జాంపుల్ కూడా చెక్ చేసాం. సమ్వేర్ ఎక్కడో సమ్ సర్వర్స్ అనేది హోస్ట్ చేసి ఆ సర్వర్స్ మనకి సర్వ్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం ఇట్లా కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. లేకపోతే అది పాసిబిలిటీ అనేటువంటిది ఉండదు. క్లౌడ్ లో కూడానండి మనకు అట్లా చేయాలి అని అంటే సెర్టైన్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మన ల్యాప్టాప్ కి మొబైల్ కి ఒకసారి చెక్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఆర్ మొబైల్ అనేటువంటి మనకి కన్సిడర్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ Amazon.com డాట్ ఇన్ అనేటువంటి తీసుకుంటేనండి ఫస్ట్ మనం ప్రాసెసర్ అనేటువంటి చెక్ చేసుకుంటాం. సో అది ఇంటెల్ ప్రాసెసరా, AMD ప్రాసెసరా, లేకపోతే ఇంకా వేరే ప్రాసెసరా. అండ్ ఇంటెల్ ప్రాసెసర్ లోనే మనకి i3 ప్రాసెసరా, లేకపోతే i5 ప్రాసెసరా, i10, i8, i9 ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తామండి. సో వాటి బ్యాండ్ విడ్త్ ఎంత ఉంటుంది, సో అది ఎంతవరకు బూస్ట్ చేస్తుంది, వాటికి ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ కోర్స్ అన్ని ఎంత అండి. సో కోర్స్ ఇస్ CPU అండి. సో ఎంత పవర్ కెపాసిటీ అండ్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఇది మనకి డిఫైన్ చేస్తుంది. సో సెకండ్ వన్ ఏంటి అని అంటే మనకి మెమరీ అండి. సో దానికి ఎంత వరకు మెమరీ ఉంటుందో సో అంత పెర్ఫార్మెన్స్ అనేటువంటిది అది ప్రొవైడ్ చేస్తుంది అలాంగ్ విత్ CPU. సో ఇది మనకి సెకండ్ వన్ మెయిన్ గా చెక్ చేసేటువంటిది. కోర్స్ అండ్ ర్యామ్ మెయిన్ గా చెక్ చేస్తామండి. దెన్ వాట్ రిలేటెడ్ ప్రాసెసర్ అనేటువంటి చెక్ చేస్తాం. దెన్ ఆపరేటింగ్ సిస్టమ్ చెక్ చేస్తామండి. అది ఏ రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, దాని వెర్షన్ ఎంత, లేటెస్ట్ వెర్షన్, ప్రీవియస్ వెర్షన్. సో దానికి ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ఎంత ఉంటుంది. సో అంటే హార్డ్ డిస్క్ అంటే లైక్ టోటల్ 256 GB అండ్ మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. టోటల్ స్టోరేజ్ ఎంత, టోటల్ రోమ్ ఎంత అనేటువంటిది కనిపిస్తుంది. అండ్ అగైన్ ఆ హార్డ్ డిస్క్ లో కూడా మీకు హార్డ్ డిస్క్ టైప్ ఏంటి, ఇక్కడ మీరు చెక్ చేస్తే NVMe అని కనిపిస్తుందండి. NVMe SSD అని కనిపిస్తుంది. నార్మల్లీ మనకి 2 టైప్స్ ఉంటాయి, HDD హార్డ్ డిస్క్స్ అని, SSD హార్డ్ డిస్క్స్ అని. HDD స్లోగా పనిచేస్తుంది, SSD ఫాస్ట్ గా పనిచేస్తుంది. నార్మల్లీ మనం యూస్ చేసే జనరిక్ ల్యాప్టాప్స్ లో వచ్చేసి. అండ్ NVMe SSD అంటే SSD లోనే ఇంకా ఫాస్ట్ గా కూడా పర్ఫామ్ చేసేటువంటి ఒక హార్డ్ డిస్క్ అండి.
సో కాబట్టి మనం ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం ఒక ల్యాప్టాప్ తీసుకుంటే. సేమ్ అట్లనే ఒక మొబైల్కి తీసుకుంటేనండి వాటి ప్రాసెసర్ ఏంటి, స్నాప్డ్రాగన్ ప్రాసెసరా ఆర్ నార్మల్ మనకి లైక్ వేరే ప్రాసెసర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ దెన్ అట్లనే మనకి ఇందులో కూడా మీకు ఆక్టా కోర్ అని కనిపిస్తుందండి. ఇక్కడ కూడా సేమ్ ల్యాప్టాప్ చెక్ చేస్తుంటే ఆక్టా కోర్స్ అనేటువంటిది కనిపిస్తుంది. సో దెన్ ఇక్కడ మనకి ర్యామ్ అనేటువంటిది ఉంటుంది, 4 GB ర్యామ్ కనిపిస్తుంది. సో దెన్ టోటల్ స్టోరేజ్ అండ్ ఫైనల్లీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో సేమ్ ఇట్లా ఒక ల్యాప్టాప్ కి ఒక మొబైల్ కి కూడా మనం ఎట్లానైతే ఈ ఫీచర్స్ అన్ని కూడా చెక్ చేస్తామనండి, ఒక క్లౌడ్ పైన ఒక క్లౌడ్ ప్రొవైడర్ పైన మనం ఒక సర్వర్ అనేటువంటిది తీసుకోవాలి అన్న అక్కడ ఉండేటువంటి ఫీచర్స్ అన్ని కూడా సేమ్ ఎన్ని కోర్స్ కావాలి, ఎంత ర్యామ్ కావాలి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, లేకపోతే మనకి ఎంత హార్డ్ డిస్క్ కావాలి, హార్డ్ డిస్క్ టైప్ ఏం కావాలి, ఎస్ఎస్డి కావాలా, హెచ్డిడి కావాలి. సో మొత్తం ఇవన్నీ కూడా కన్సిడరేషన్ చేస్తామండి. ఇవన్నీ ఎందుకు కన్సిడరేషన్ చేస్తామండి, మీకు తక్కువ కోర్సు ఉంటే తక్కువ కాస్ట్ పడుతుంది, తక్కువ ర్యామ్ ఉంటే తక్కువ కాస్ట్ పడుతుంది, అండ్ తక్కువ స్టోరేజ్ ఉంటే తక్కువ కాస్ట్ పడుతుంది. తక్కువ అంటే తక్కువ కాదు, సో కాస్ట్ అనేది మీకు వేరియేషన్ అంటూ ఉంటుందండి. సో సేమ్ అట్లానే క్లౌడ్ లో కూడా రండి, ఈ కాస్ట్ అంతా మీకు దేన్ని బేస్ చేసుకుని వేరియేషన్ దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అని అంటే మొత్తం ఈ ఫీచర్స్ లిస్ట్ అంతా బేస్ చేసుకుని కాస్ట్ అనేది ఉంటుంది. ఎవ్రీ సర్వీస్ కి కూడా దానికి ఉండేటువంటి సర్వీస్ ని బేస్ చేసుకుని మీకు డిఫరెంట్ కాస్టింగ్స్ అనేవి ఉంటాయండి. మనం ఎవ్రీ టైం డెమోస్ చేస్తున్నప్పుడు కానీ రియల్ టైంలో యాజ్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కింద మనకు వేరొకరికి సజెషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నా కానీ ఈ కాస్ట్ అనేటువంటిది మనం మెయిన్ గా కూడా కన్సిడరేషన్ చేసుకోవాలండి. సో కాస్ట్ ఈస్ ద మెయిన్ కీ ఫ్యాక్టర్ అండి ఎక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఎవ్రీ ప్రాజెక్ట్ కి సమ్ బడ్జెట్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ బడ్జెట్ ని మీరు కన్సిడరేషన్ చేసుకొని మీరు సొల్యూషనింగ్ అనేటువంటి మీరు ప్రొవైడ్ చేయాలండి. సో బేసికల్లీ మీ క్లౌడ్ మీద ఎక్స్పీరియన్స్ అనేటువంటి పెరుగుతుంది కొద్ది. సో 3, 4, 5 years 6 years 7 years అట్లా పెరుగుతూ వెళ్ళేసరికి మీకు సొల్యూషనింగ్ అనేవి మీరు ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద సొల్యూషనింగ్ ఏంటి అంటే కాస్ట్ ఆప్టిమైజేషన్ అండి. సో ఎంత తక్కువ కాస్ట్ లో ఎంత ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేటువంటిది మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అని అనేటువంటిదే మీకు ఎక్కువ సొల్యూషనింగ్ మీకు వస్తూ ఉంటుందండి, మెయిన్ బెస్ట్ ప్రాక్టీస్ కింద. సో దానికంటే ముందు క్లౌడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలండి. సో అప్పుడు మీకు ఇవన్నీ కూడా మనకి ఏ ఫీచర్ ఎంత తక్కువ కాస్ట్ లో ఎంత ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది అనేటువంటిది మనకి రియల్ టైంలో కూడా అర్థమవుతూ ఉంటుంది. AWS లో చూసుకుంటే మీకు ఇప్పుడు ఏ ప్రాసెసర్ తక్కువ కాస్ట్ లో ఎక్కువ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది అని అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సో మనం ఇంకా ఫ్యూచర్ లో కూడా చూద్దాం దీని గురించి. సో గ్రావిటాన్ ప్రాసెసర్ అని చెప్పేసి కాల్ చేస్తాడండి, మీరు కూడా ఇది ఆన్లైన్ లో చెక్ చేయొచ్చు, AWS గ్రావిటాన్ ప్రాసెసర్ అని. సో ఇది మీకు తక్కువ కాస్ట్ లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేసేటువంటి AWS ఓన్ గా బిల్డ్ చేసుకున్నటువంటి వాడి ఏమంటారు ప్రాసెసర్ అండి. సో ప్రీవియస్ గా చూసుకుంటే వీడు కూడా లైక్ ఇంటెల్ ప్రాసెసర్ లేకపోతే ఈ ప్రాసెసర్స్ మీద వాడు డిపెండ్ అవుతూ కూడా ఉండేవాడు. కానీ వాడి హార్డ్వేర్ వాడికి ఎట్లా ఉంటుందో తెలుసు కాబట్టి, ఎందుకంటే వాడి క్లౌడ్ అంతా వాడే బిల్డ్ చేసుకున్నాడు కాబట్టి. సో వాడికి హార్డ్వేర్ ఏముంది, సో అవి ఎట్లా వర్క్ అవుతాయి అనేటువంటి వాడి మీద కంప్లీట్ ఎక్స్పీరియన్స్ వచ్చిందండి, ఎందుకంటే లాస్ట్ 10-12 years గా వాడు మార్కెట్ లో ఉన్నాడు. సో దాని ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని వాడికి వాడు ఓన్ గా కూడా వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడి ప్రాసెసర్ అంతా కూడా బిల్డ్ చేసుకున్నాడు. సో గ్రావిటాన్ అనేటువంటిది మీకు ఎక్కువ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. బట్ ఒకటే ఒక రెస్ట్రిక్షన్ ఏంటి అని అంటే దిస్ ఓన్లీ వర్క్స్ ఫర్ ద లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. సో జస్ట్ ఇది మీరు కూడా ఇవాళ మీరు జస్ట్ గ్రావిటాన్ గురించి మీరు తెలుసుకోవచ్చు, జస్ట్ ఫర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. సో క్లౌడ్ లో కూడా మనకి సేమ్ ఇవే కన్సిడరేషన్ చేసుకుని మన కాస్టింగ్ అయితే కూడా ఉంటుంది. సో బట్ బిఫోర్ దట్ ఒకసారి మన టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేటువంటి చెక్ చేద్దామండి. సో ప్రీవియస్ డే మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్ అండి. సో అక్కడ మనం చెక్ చేస్తే క్లౌడ్ టైప్స్ ఉన్నాయి, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్, ఇట్లా డిఫరెంట్ క్లౌడ్స్ అన్ని కూడా మనకి అక్కడ ఉన్నాయండి. బట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏముంటుంది అని అంటే బేసికలీ ఎవరిని అడిగినా సరే సో క్లౌడ్ నేర్చుకుంటున్నారా అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి, లేకపోతే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సో ఈ క్వశ్చన్స్ పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే కనుక 1 year ఎక్స్పీరియన్స్, 2 year ఎక్స్పీరియన్స్ అని ఇవే పడతాయి. బట్ 3-4 years ఎక్స్పీరియన్స్ అయితే మనకి బేసిక్ క్వశ్చన్ అంటూ కూడా రాదండి. సో బట్ వాట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అనుకుంటే కనుక దీని సింపుల్ గా షార్ట్ ఫామ్ లో మనం IaaS అని చెప్పి కూడా కాల్ చేస్తామండి. సో ఇది వెరీ మచ్ సిమిలర్ టు ఆన్ ప్రిమైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఆన్ ప్రిమైజ్ అంటే ఇప్పుడు మనం ఒక సర్వర్స్ అనేటువంటిది కొనుక్కుంటే వాటిలో సెటప్ అనేటువంటిది ఎట్లా చేసుకోగలుగుతామో, లైక్ సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు ఒక ల్యాప్టాప్ అనేటువంటిది కొన్నారనుకోండి, ఆ ల్యాప్టాప్ లో మీకు కంప్లీట్ గా అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ అంటూ ఉంటాయి, మీకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. ఒక సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేయాలన్నా చేయొచ్చు అండి, ఒక వేరే సైట్ ని మీరు ఇన్స్టాల్ చేయాలన్నా యాక్సెస్ చేయాలన్నా చేయొచ్చు, ఎటువంటిదైనా మీరు పెర్ఫామ్ చేసేటువంటి కంప్లీట్ రైట్స్, కంప్లీట్ యాక్సెస్ అనేటువంటి మీకు ఉంటుందండి. అదే మీరు వర్క్ చేసేటువంటి కంపెనీ కానీ మీ రోల్కి రిలేటెడ్ గా ఉన్నటువంటి ల్యాప్టాప్స్ లో కానీ సిస్టమ్స్ లో కానీ మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ అంటూ ఉండవండి, ఎందుకంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసి మీకు ఇస్తారు కాబట్టి. సో సేమ్ అట్లా మీకు ఒక ల్యాప్టాప్ అనేటువంటిది కొంటున్నప్పుడు
మీకు ఎట్లానైతే కంప్లీట్ యాక్సెస్ అనేటువంటిది మీకు ఆ డివైస్కి ఉంటుందో సేమ్ అట్లానేనండి మీకు అదే టైప్ ఆఫ్ యాక్సెస్ అనేది మీ క్లౌడ్లో కూడా కావాలి అని అంటే దెన్ యూ విల్ గో ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నా, ఒక ఆపరేటింగ్ సిస్టంలో కంప్లీట్గా మీరు యాక్సెస్ చేయాలి అన్నా, లోయర్ లెవెల్లో కూడా యాక్టివిటీస్ మీరు పెర్ఫార్మ్ చేయాలి అన్నా మీకు కంప్లీట్ యాక్సెస్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో ఉంటుందండి. సో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసే బదులు దీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్తో నేను చెప్పాలి అని అంటే ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటానండి. సో నార్మల్లీ ఒక హౌస్ మీరు కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఏమవుతుందండి, అది మీరు బేస్మెంట్ నుంచి పిల్లర్స్ వేసుకున్న దగ్గర నుంచి కూడా మీరు స్టార్ట్ చేసి దెన్ ఒక 3 months 6 months 1 year బేస్డ్ ఆన్ యువర్ ప్లాన్ అండ్ ఆర్కిటెక్చర్ని బట్టి కూడా టైం తీసుకుంటూ సో దాన్ని ఒక కంప్లీట్ ఫుల్లీ ఫర్నిష్డ్ బిల్డింగ్ లా చేస్తారండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ అంటే ఏంటంటేనండి మీకు సింపుల్గా కూడా మీరు బేస్మెంట్ నుంచి స్టార్ట్ చేయడం అండి కన్స్ట్రక్షన్ అంతా కూడా. అంటే మీకు సర్వర్ AWS వాడు ఇస్తాడు, కానీ దానిపైన మీరు హోస్ట్ చేసుకోవాలనుకున్న అప్లికేషన్స్ అన్ని మీకు మీరుగా ఇన్స్టాల్ చేసుకోవడం, కమాండ్స్ అన్ని రన్ చేసుకోవడం అట్లా ఉంటుందండి. AWS లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ మీకు ప్రొవైడ్ చేసే సర్వీస్ ఏంటంటేనండి EC2 అనేటువంటి సర్వీస్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ సర్వీస్ మీకు ప్రొవైడ్స్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ద ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద సెన్స్ మీరు ఏం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అండి. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా మీకు సర్వర్ పైన అయితే ఉండవు. కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ అయితే మీకు ఉంటాయి. దెన్ సెకండ్ వన్ ఈస్ విత్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అండి. సో ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ లో వచ్చేసి ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కంటే నేను ఒకసారి దీనికి రిలేటెడ్ గా కూడా ఒక ఇమేజ్ అయితే చూపిస్తానండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ లోనేమో మీకు డైరెక్ట్ గా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, బేస్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తారండి మీరు. కానీ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఏంటంటే ఆల్రెడీ మీకు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇంటిని, అంటే సమ్ హాఫ్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇంటినో సమ్ ఫుల్లీ కన్స్ట్రక్ట్ చేసిన ఇంటినో మీకు డైరెక్ట్ కూడా ఇచ్చినట్టండి. సో ఫుల్లీ కన్స్ట్రక్ట్ చేసిన హౌస్లో ఏంటండి మనం డైరెక్ట్ గా హౌస్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫర్నిషింగ్స్ అన్ని కూడా చేయించుకుని దెన్ అందులో కూడా మనం స్టే చేయొచ్చు అండి. సో అట్లా మన డిఫరెన్స్ అనేటువంటి అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి. సో దీన్ని మన క్లౌడ్ లో కూడా చెప్పుకోవాలంటేనండి మీకు ఇక్కడ ఏం చేస్తారంటే ప్రీవియస్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ లో చేసినంత వర్క్ మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదండి. ఎండ్ ఆఫ్ ద డే మనకు అప్లికేషన్ అనేటువంటి హోస్ట్ చేయాలి. అది జూమ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ప్రైమ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అప్లికేషన్స్ మీరు హోస్ట్ చేయాలంటే ఇక్కడ కంప్లీట్ గా అన్ని వర్క్స్ మీరే చేయాలండి. బట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ లో ఏంటంటే మీరు చేయవలసిన అవసరం లేదు. కానీ మీరు మీ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో మీ అప్లికేషన్ డెవలప్మెంట్ వరకు మీరు చూసుకుంటే చాలండి. క్లౌడ్ మీదకి వచ్చేసరికి క్లౌడ్ లో మీకు ఏమేమి సర్వీసెస్ కావాలి, క్లౌడ్ లో దాన్ని ఎట్లా హోస్ట్ చేయాలన్నటువంటిది అంతా కూడా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడరే చూసుకుంటాడండి. సో అటువంటి దాన్ని మనం ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని కాల్ చేస్తాం. సో AWS లో అటువంటి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడ్ చేసేది మనకి ఎలాస్టిక్ బీన్స్టాక్ అండి. సో EC2 వచ్చేసి మీకు మొత్తం సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, సిసాప్స్ అసోసియేట్, డెవలపర్ అసోసియేట్ మూడిట్లో కవర్ అవుతుంది. ఎలాస్టిక్ బీన్స్టాక్ వచ్చేసి మీకు ఓన్లీ ఫర్ ద సిసాప్స్ అసోసియేట్ లో ఉంటుందండి. దెన్ ద డెవలపర్ అసోసియేట్ లో కూడా మీకు ఇది రెండు ఎలాస్టిక్ బీన్స్టాక్ అనేటువంటిది ఉంటుంది. సో అక్కడ మీరు క్లియర్ గా చూడవచ్చు ఎలాస్టిక్ బీన్స్టాక్ లో ఒకసారి మీరు కోడ్ డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్ గా ఎట్లా ఇది యాక్సెస్ అనేటువంటి చేస్తుంది. సో బేసికల్ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తానండి. ఒకవేళ మీకు క్లౌడ్ మీద కంప్లీట్ గా నాలెడ్జ్ ఉండి ప్రాక్టికల్ గా కూడా చేయగలిగినటువంటి నాలెడ్జ్ కనుక ఉంటే దెన్ యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అండి. ఫర్ ద కంపెనీస్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ క్లౌడ్ ఇంజనీర్స్ అండి వాళ్ళకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేటువంటి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. క్లౌడ్ మీద ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, క్లౌడ్ మీద స్కిల్ లేని వాళ్ళు, క్లౌడ్ మీద వర్క్ చేసేటువంటి ఇంజనీర్స్ వాళ్ళ కంపెనీలో లేని వాళ్ళకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ హెల్ప్ఫుల్ అవుతుందండి. వాళ్ళకి క్లౌడ్ గురించి ఏమీ తెలియాల్సిన అవసరం లేదండి. జస్ట్ వాళ్ళ అప్లికేషన్ డెవలప్మెంట్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఏమేమి కావాలనేటువంటి చెప్పి ఇక్కడ వాళ్ళ కోడ్ని అప్లోడ్ చేస్తే చాలు, మొత్తం అంతా కూడా మొత్తం ఈ ఎలాస్టిక్ బీన్స్టాక్ అనేటువంటి సర్వీసే హ్యాండిల్ చేసి వాటిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అండి. సో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే సింపుల్ గా మన జనరల్గా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే జూమ్ని కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు, ఎక్కడ ఇన్స్టాల్మెంట్స్ చేయలేదు, ఎక్కడ కాన్ఫిగరేషన్స్ చేయలేదు. జస్ట్ మనం మీటింగ్ క్రియేట్ చేసుకున్న మీటింగ్ లో మనం జస్ట్ లాగిన్ అవుతున్నాం, కనెక్ట్ అవుతున్నాం, అంతేనండి. గూగుల్ మీట్ చెప్పుకోవచ్చు. AWS స్పెసిఫిక్ సర్వీస్ చెప్పుకోవాలంటే DynamoDB అండి. సో ఇక్కడ మీరు చూస్తే సో దీనికి కూడా హౌసింగ్ ఎగ్జాంపుల్ చూడాలంటే ఇది కంప్లీట్లీ ఫర్నిష్డ్ బిల్డింగ్ అండి. మీరు చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ డైరెక్ట్ గా మీరు హౌస్ కొనుక్కున్నారా లోపలికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా కూడా దాని మీద లివింగ్ చేసుకోవచ్చు అండి. సో అట్లా మీకు సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అంటే సింపుల్ గా కూడా మీరు అర్థం చేసుకోవాలంటే ఇంత సింపుల్ గా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ రైట్ ఫ్రమ్ ద బాటమ్, రైట్ ఫ్రమ్ ద బేస్మెంట్ మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ హాఫ్ కన్స్ట్రక్టెడ్ ఆర్ ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ బట్ వితౌట్ ఫర్నిషింగ్ అని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్ట్ అయ్యి ఉంది కానీ అది మనం ఉండడానికి సరిపోదండి, ఉండడానికి పనికిరాదు. దానిపైన మళ్ళీ మనం ఫర్నిషింగ్స్ అనేవి చేసుకోవాలి ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. బట్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఏంటంటే విచ్ ఇస్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. మనం డైరెక్ట్ గా కూడా వెళ్ళి మనం స్టే చేసేటువంటి
యాక్సెస్ అయితే మనకి ఇక్కడ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్‌లోనైతే ఉంటుంది. సో, ఇట్లా మనకి టోటల్ కూడా 3 డిఫరెంట్‌గానైతే ఉంటాయి. బట్ సాఫ్ట్‌వేర్ పరంగా డిఫరెన్సెస్ చెప్పుకోవాలంటేనండి, మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో మీ ల్యాప్‌టాప్‌ని యాక్సెస్ చేస్తున్నట్టుగా కూడా మీరు కంప్లీట్‌గా కూడా ఏడబ్ల్యూఎస్ సర్వర్స్‌ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ ఏంటంటే మీకు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో ఉన్నటువంటి కంప్లీట్ యాక్సెస్ అయితే మీకు ఉండదండి. సమ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్‌లో ఇది మీకు కంప్లీట్‌గా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు జూమ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం గానీ, జూమ్‌లో ఏదైనా మీరు మోడిఫై చేయాలంటే మనం చేయగలమండి? చేయలేం. జస్ట్ వాటిని కనెక్ట్ అవ్వగలం. మన పాస్వర్డ్, యూజర్ నేమ్ చేంజ్ చేసుకోగలం. ఇవి తప్ప మనకు ఎటువంటి చేంజెస్ అనేవి కూడా జూమ్ వాడు మనకు ప్రొవైడ్ చేయడండి. సో, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ కూడా అంతే. వాడు ప్రొవైడ్ చేసినటువంటి అప్లికేషన్ మనం యూజ్ చేసుకోవడం తప్ప సర్వీస్‌ని గాని, ఆ సర్వీస్‌లో ఎటువంటి చేంజెస్ మనం చేయలేమండి. సో, కాబట్టి ఇట్లా మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ మోడల్స్. ఇవి కాకుండా మనకి క్లౌడ్‌లో తీసుకుంటే చాలా ఉంటదండి. సో, చాలా అంటే డేటాబేస్ యాస్ ఎ సర్వీస్ అని, డేటాబేస్ సర్వర్ యాస్ ఎ సర్వీస్ అని, స్టోరేజ్ యాస్ ఎ సర్వీస్ అని, ఇట్లా ఎవ్రీథింగ్, ఎవ్రీ టెక్నాలజీ యాస్ ఎ సర్వీస్ మీకు క్లౌడ్ ఆఫర్ చేస్తదండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ ఉంది. బ్లాక్ చైన్ యాస్ ఎ సర్వీస్ కింద ఆఫర్ చేస్తది. మెషిన్ లెర్నింగ్ ఉంది. మెషిన్ లెర్నింగ్ యాస్ ఎ సర్వీస్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాస్ ఎ సర్వీస్. క్వాంటమ్ యాస్ ఎ సర్వీస్. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటి చాలా పాపులారిటీలో ఉందండి. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నటువంటి సర్వీస్ ఏంటంటే బ్రాకెట్ అనేటువంటి సర్వీస్ కూడా ఉందండి. సో, ఇట్లా ఏంటంటే ఎవ్రీ టెక్నాలజీ ఔట్‌సైడ్ ఈస్ ప్రొవైడెడ్ యాస్ ఎ సర్వీస్ టు ఇట్స్ ఎండ్ యూజర్స్ అండి. సో, ఇక్కడ ఎండ్ యూజర్స్ అండ్ కస్టమర్స్ ఎవరంటే మనం ఏడబ్ల్యూఎస్‌కి. సో, మనకేంటంటే ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకి ఒక్కొక్క టెక్నాలజీ ఒక్కొక్క సర్వీస్ లాగా మనకు ప్రొవైడ్ అవుతూ ఉంటాయి. బట్ ఎవరు క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్నా ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, సో, బేసిక్‌గా తెలుసుకోవాల్సిన మోడల్స్ ఇవ్వండి. బట్ బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ బట్టి కూడా రిమైనింగ్ సర్వీసెస్ అన్నీ కూడా బై మోడల్స్ అనేటువంటివి మీకు క్లియర్‌గా ఒక ఐడియా అయితే వస్తదండి. సో, హోప్ మీకందరికి కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ గురించి ఒక ఈజీ అండర్‌స్టాండింగ్ వచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ ఇఫ్ యెస్, ప్లీజ్ టైప్ యెస్ ఇన్ ద చాట్. సో దట్ నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. మనందరం సేమ్ లైన్‌లో ఉన్నామని చెప్పేసి. ఓకే. సో, ఐ యామ్ సీయింగ్ లాట్స్ ఆఫ్ యెస్. థాంక్ యూ అండి. గ్రేట్. థాంక్ యూ అండి. సో, ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒకసారి జస్ట్ చిన్న కంపారిజన్ డ్రా చేసుకుందామండి. సో, ఇప్పుడు మనం జనరిక్ ఎగ్జాంపుల్స్‌లో చెప్పుకున్నాం కదా! ఎగ్జాక్ట్‌గా ఐఏఎస్‌కి, పాస్‌కి, సాస్‌కి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయనేటువంటిది ఒక కంప్లీట్‌గా ఫిగర్ ఔట్ చేద్దాం. సో, మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నార్మల్‌గానండి ఆన్ ప్రిమైస్‌లో మనకు మనం ఒక సర్వర్ అనేటువంటిది కన్‌స్ట్రక్ట్ చేసుకున్నాం. సర్వర్ అనేటువంటిది కొనుక్కొనొచ్చి ఒక ప్లేస్‌లో పెట్టి, సో, దానికి మనం అన్నీ చేయాలంటేనండి ఎట్లా ఉంటది అనంటే, ఫస్ట్ ఆన్ ప్రిమైస్ కంపారిజన్ చూద్దామండి. ఆన్ ప్రిమైస్‌లో మీరు చెక్ చేస్తే ఫస్ట్ మీరు నెట్వర్కింగ్ సెటప్ అంతా చేసుకోవాలి. ఇంటర్నెట్ ఉండాలి. వాటి రిలేటెడ్ కేబుల్ కనెక్షన్స్ ఉండాలి. అండ్ రౌటర్స్ ఉండాలి. స్విచెస్ ఉండాలి. ఇవన్నీ కూడా సెటప్ అయ్యి ఉండాలి. దెన్ స్టోరేజ్ కూడా మీరే చేసుకోవాలి. అంతా మన సెటప్పే ఉండాలి. వాటి పైన సర్వర్స్ తెచ్చుకోవాలి. సర్వర్స్ ఇంటిగ్రేషన్ ఇవంతా మనమే చేసుకోవాలండి. ఒకవేళ ఇన్ కేస్ విర్చువలైజేషన్ కావాలి అన్నా, సో విర్చువలైజేషన్ గురించి మన అప్‌కమింగ్ సెషన్స్‌లో డిస్కస్ చేస్తామండి. జస్ట్ ఫర్ ఎ ఓడింగ్ పర్స్పెక్టివ్ జస్ట్ మీరు ఒకసారి ఇవైతే చూడండి. సో విర్చువలైజేషన్ అనేటువంటిది కూడా మనం ఇక్కడే చేసుకోవాలి. మనమే చేసుకోవాల్సి వస్తదండి. వాటిని మనమే మేనేజ్ చేయాలి. దెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్స్, వాటి మేనేజ్‌మెంట్, వాటి వెర్షన్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ ప్యాచింగ్ ఇవన్నీ కూడా మనమే మేనేజ్ చేసుకోవాలి. మిడిల్‌వేర్ కానీ, సో రన్ టైమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక వాట్సాప్ అనేటువంటిది రన్ చేయాలి అనంటే, వాట్సాప్ డెవలప్ చేసిన లాంగ్వేజ్ రన్ టైమ్ మీరు ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి కదండీ. జావా అయితే గో లాంగ్వేజ్ అయితే గో ఆర్ పైథాన్ అయితే పైథాన్. అవి ఇన్‌స్టాల్ చేస్తేనే కదా స్క్రిప్ట్స్ పనిచేసేది. సో రన్ టైమ్ సెటప్ మనమే చేసుకోవాలి. వాటిపైన మన అప్లికేషన్ రిలేటెడ్ డేటా మనం మేనేజ్ చేసుకోవాలండి. సో వాటి తర్వాత మన అప్లికేషన్స్ కూడా మనమే చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఆన్ ప్రిమైజెస్‌లో కంప్లీట్‌గా కూడా మనమే చేసుకోవాలండి. అంటే ఒక ల్యాండ్ కొనే దగ్గర నుంచి కూడా ఆ ల్యాండ్‌ని బాగు చేయించుకోవడం, దానిపైన మనం రైట్ ఫ్రమ్ ద బేస్‌మెంట్ నుంచి రావడం ఇవంతా కూడా మనకు ఆన్ ప్రిమైజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇవన్నీ మనమే చేసుకోవాల్సొస్తది. ఇక్కడ మీరు చెక్ చేస్తే మన రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఎక్కువుందండి. సో ఇదే ఇప్పుడు మనకు మనం సర్వర్స్ అనేటువంటివి బై చేయకుండా క్లౌడ్‌లోకి వెళ్దామండి. క్లౌడ్‌లోకి వెళ్ళినప్పుడు మనకున్నటువంటి మోడల్స్ ఏంటండి? సో ఐఏఎస్ అని, పాస్ అని, సాస్ అనేటువంటి మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇదే మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో తీసుకుంటే క్లౌడ్ ఏం చేస్తదంటేనండి, ఏ క్లౌడ్ ప్రొవైడర్ అయినా సరే మనకి కిందున్నటువంటి 4 రెస్పాన్సిబిలిటీస్ కూడా క్లౌడ్ తీసుకుంటదండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో. సో ఇక్కడ మీకేం కవర్ అయిపోతుందండి? నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, విర్చువలైజేషన్ ఇవన్నీ కవర్ అయిపోతుంది. ఇవన్నీ కవర్ అయిపోతున్నాయి కాబట్టి మీకేమవుతుందండి? సమ్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది తగ్గుతుంది. అంటే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో చెప్పుకుంటేనండి, మీకొక ల్యాండ్ అనేటువంటిది వాడే ప్రొవైడ్ చేసేస్తున్నాడు. సో, ల్యాండ్ ప్రొవైడ్ చేస్తున్నాడు. దానిపైన సమ్ బేస్‌మెంట్ ఏసిస్తున్నాడు. సో, దానిపైన మనం కన్‌స్ట్రక్షన్ చేసుకుంటే సరిపోతది. సో, అగైన్ ఇక్కడికొచ్చేసరికి మనకుండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటండి? ఆపరేటింగ్ సిస్టమ్ మెయింటైన్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. మిడిల్‌వేర్, రన్ టైమ్, డేటా, అప్లికేషన్స్ ఇవన్నీ కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ యూజరే మేనేజ్ చేయాలి కాబట్టి మనకు కంప్లీట్‌గా ఈ సర్వర్ పైన కంప్లీట్ ఓఎస్ లెవెల్ ఆపరేషన్స్ చేసేదానికి అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ కంప్లీట్‌గా ఉంటదండి. సో, ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ గురించి. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్‌కి వెళ్తే, సో, ఇక్కడ మీకు ఇంకొంత రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది క్లౌడే తీసుకుంటదండి.
సో ఇక్కడ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేయక్కర్లేదు, మిడిల్ వేర్ మేనేజ్ చేయక్కర్లేదు, రన్ టైం కూడా మీరు మేనేజ్ చేయక్కర్లేదు. జస్ట్ మీ అప్లికేషన్స్ని, మీ అప్లికేషన్ రిలేటెడ్ డేటాని మీరు మేనేజ్ చేసుకుంటే చాలండి. సో రెస్పాన్సిబిలిటీ అనేవి అట్లా మనకి తగ్గుతూ వస్తుందండి. సో అందు గురించి మనం ఏం చెప్తున్నాం అండి, క్లౌడ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ 3 రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారు. క్లౌడ్ మీద ఎక్స్పీరియన్స్ లేకపోతే సో జస్ట్ ఈ 2 రెస్పాన్సిబిలిటీనే మీరు తీసుకుంటారు. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ చూస్తే మనకు అసలు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు. జస్ట్ వెళ్తాం, ఆ సర్వీసెస్ క్రియేట్ చేసుకుంటాం, వాటిని యాక్సెస్ చేస్తాం, వాటిని రిలీజ్ చేసేస్తాం. సో జూమ్ మనకి కావాల్సినంతసేపు యూజ్ చేసుకోవచ్చు. సో దాని లైసెన్స్ అయిపోయిన తర్వాత జూమ్ మనం తీసుకున్నా ఒకటి, తీసుకోకపోయినా ఒకటి. సో అది మన ఇంట్రెస్ట్ అండ్ మన డిపెండెన్సీ, మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ కూడా అంతే. సో ఇట్లా మీకండి ఆన్ ప్రిమైస్ లో తీసుకున్నప్పుడు టోటల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, క్లౌడ్ లోకి వెళ్ళినప్పుడు రెస్పాన్సిబిలిటీ కొంచెం తగ్గుతుంది. ఐఏఎస్ మోడల్లో, పాస్ మోడల్ ఇంకొంచెం తగ్గుతుంది, సాస్ మోడల్లో కంప్లీట్ గా కూడా మీకు తగ్గిపోతుంది. సో ఇట్లా మనకి ఏమవుతుందంటే బేసికల్ అందరూ కూడా క్లౌడ్ మైగ్రేట్ అవ్వడం ఒక మెయిన్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటంటేనండి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేటువంటి తగ్గుతుందండి. ఇక్కడ చెక్ చేస్తే మొత్తం ఈ రెస్పాన్సిబిలిటీస్ తగ్గినాయి. సో జస్ట్ విర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడం, వాటిపైన అప్లికేషన్స్ హోస్ట్ చేసేసుకోవడం అనేటువంటిది చాలా ఈజీగా అయిపోయింది. ఆన్ డిమాండ్ అండి ఇవన్నీ కూడా. సో ఇట్లా ఇవైతే మనకి డిఫరెన్సెస్ ఉంటాయండి. సో మెయిన్గా 3 మోడల్స్లో కూడా. సో వీటి గురించి ఓకే, మనం ఆల్రెడీ ప్రీవియస్గా ల్యాప్టాప్ అండ్ మొబైల్ గురించి డిస్కస్ చేసినప్పుడు బట్ ప్రైసింగ్ మోడల్ అంటూ కూడా ఉందనేటువంటి డిస్కస్ చేస్తామండి. ఆ ప్రైసింగ్ మోడల్లో ఎగ్జాక్ట్గా కూడా మన కాస్టింగ్ అనేటువంటి చూస్తేనండి ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ఎ పే యాజ్ యూ గో మోడల్ అండి. సో జస్ట్ మీరు యూజ్ చేస్తే ఎంతవరకు యూజ్ చేస్తున్నారు, ఒక 1 hour యూజ్ చేస్తారా, లేకపోతే 1 minute యూజ్ చేస్తారా, 1 second యూజ్ చేస్తారా, బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకునే మోడల్ని బట్టి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కానీ, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, బేస్డ్ ఆన్ డిఫరెంట్ మోడల్స్ బట్టి కూడా ఒక్కొక్క సర్వీస్కి కూడా ఒక్కొక్కలాగా మీకు బిల్డింగ్ అనేటువంటిది ఉంటుంది పే యాజ్ యూ గో మోడల్ అని. కొన్ని సర్వీసెస్ మీకు ఎట్లా ఉంటుంది అంటే హవర్లీ బేస్డ్ ఉంటుంది. హవర్లీ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వీస్ అనేటువంటి లాంచ్ చేశారండి, లాంచ్ చేసినప్పుడు బాగానే ఉంది, మీరు ఒక 10 minutes వాడుకున్నారు, 10 minutes వాడుకున్న తర్వాత సర్వీస్ని డిలీట్ చేసేసారు, బట్ స్టిల్ మీకు ఛార్జ్ ఎంత ఉంటుందండి, 1 hour ఛార్జ్ అయితే మినిమం పడుతుంది అన్నమాట. సో అట్లా హవర్లీ ఛార్జ్ అంటే మినిమం మీకు 1 hour ఛార్జ్ పడుతుందండి. కొన్ని ఉంటాయి అవేంటంటే మినిట్ బేస్డ్ ఛార్జెస్ ఉంటాయండి. సో మినిట్ బేస్డ్ అంటే మీరు 10 minutes యూస్ చేస్తే 10 minutes ఛార్జే మీకు పడుతుందండి, మోర్ దెన్ దట్ మీకు ఛార్జ్ పడదు. అట్లా వేరొకటి ఉంటుందండి. అట్లా మీకు సెకండ్ వైజ్ ఛార్జ్ కూడా ఉంటుందండి. సో ఎన్ని సెకండ్స్ వరకు యూస్ చేస్తే అన్ని సెకండ్స్ వరకు మాత్రమే మీకు ఛార్జెస్ అనేవి వస్తుంది. లేదు అనంటే బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సర్వీస్ని బట్టి, ఆ సర్వీస్ పైన ఉన్న ప్రైసింగ్ మోడల్ని బట్టి కూడా సో దానికి నియరెస్ట్గా రౌండ్ అయ్యి మనకి ఛార్జ్ అయితే కూడా పడుతూ ఉంటుందండి. సో ఒకసారి మీరు సొల్యూషనింగ్ ఇచ్చినా ఏదైనా సర్వీస్ మీరు యూస్ చేయాలి అన్నా ఆ ప్రైసింగ్ పేస్ని చెక్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సర్వీస్ పడితే ఆ సర్వీస్ మనం మాన్యువల్గా వెళ్ళి క్రియేట్ చేయడం కాదు. దానికంటే ఫస్ట్ సర్వీస్ గురించి కాన్సెప్ట్ తెలుసుకోవాలి, దాని రిలేటెడ్ ప్రైసింగ్ అనేటువంటిది కూడా మనకి ఐడియా ఉండాలి. కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు మన క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది నేను బ్రాకెట్ అనేటువంటి సర్వీస్ ఉందని చెప్పాను. అరే ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందే, మనం వెళ్ళి క్రియేట్ చేసేద్దాం అనుకుంటే కనుక మీకు ఛార్జెస్ అయితే మాత్రం చాలా పడుతుందండి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ బ్రాకెట్ అనేటువంటి సర్వీస్ ఛార్జెస్ అనేవి చాలా పడతాయి. సేమ్ అట్లనేనండి మనం ఒక సర్వర్, ఒక ల్యాప్టాప్ అనేటువంటి తీసుకోవాలి అని అంటే తక్కువ కోర్స్ ఉన్నటువంటి దాన్ని తీసుకోవచ్చు, ఎక్కువ కోర్స్ ఉన్నటువంటి దాన్ని తీసుకోవచ్చు అండి, CPU పవర్ అండ్ ర్యామ్. సో సేమ్ అట్లా క్లౌడ్లో కూడానండి మీరు ఏదైనా సర్వర్ని తీసుకోవాలి అని అంటే లోయెస్ట్ కోర్స్ తీసుకోవచ్చు అండి, హైయెస్ట్ కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. హైయెస్ట్ కోర్స్ అంటే మీకు అబౌవ్ 100, 200 అక్కడ వరకు కూడా 400 కోర్స్ వరకు కూడా మీకు ఉంటుంది. సరే ఇదేదో నెంబర్ బాగుంది అని చెప్పేసి మనం డైరెక్ట్గా వెళ్ళి 400 కోర్స్ క్రియేట్ చేసాం అనుకోండి, మీకు విత్ ఇన్ ఫ్రీ టైర్ రాదు, మీ అకౌంట్కి జస్ట్ ఒక 1-2 hours రన్ అవుతానే కొన్ని $hundreds of బిల్ వస్తుందండి. సో కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ ద లోయెస్ట్ కోర్స్ అండ్ ర్యామ్ అండి. మనం ఎప్పుడైతే డెమోస్ పర్పస్గా యూజ్ చేస్తున్నామో ఫస్ట్ విత్ ఇన్ ద లిమిట్స్ ఏంటో చూసుకుని ఆ లిమిట్స్లో ఉన్న సర్వీసెస్ని యూజ్ చేసుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ పే యాజ్ యూ గో మోడల్ చెక్ చేస్తే మెయిన్గా మీకు కంప్యూట్ బేస్డ్ ఉంటుందండి. సో కంప్యూట్ బేస్డ్ అగైన్ మీకు ఎంత టైం వరకు రన్ అయింది. లైనెక్స్ అయితే కనుక మీకు సెకండ్ బేస్డ్ బిల్లింగ్ ఉంటుందండి, ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్. విండోస్ అయితే కనుక మీకు అవర్లీ బేస్డ్ బిల్లింగ్ అయితే ఉంటుందండి. సో అందు గురించే మనకి ఏమవుతుందంటే లైనెక్స్ అనేటువంటిది ఏంటండి, ఇది ఒక ఓపెన్ సోర్స్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో కాబట్టి ఓపెన్ సోర్స్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి మీకు వెన్ కంపేర్డ్ విత్ విండోస్, లైనెక్స్ అనేటువంటి మీకు ఛార్జ్ అనేటువంటి తక్కువ ఉంటుంది. విండోస్ ఏంటండి లైసెన్స్డ్ ప్రొడక్ట్ కాబట్టి, ఎందుకంటే దీన్ని మేనేజ్ చేసేది ఒక ఎంటర్ప్రైజ్ కంపెనీ కాబట్టి కాల్డ్ మైక్రోసాఫ్ట్. సో కాబట్టి మనకి ఎవ్రీ టైం మీరు విండోస్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు సమ్ పార్ట్ ఆఫ్ షేర్ అనేటువంటిది మైక్రోసాఫ్ట్ పే చేయాల్సి వస్తుందండి, ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ ఓన్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. బట్ లైనెక్స్ ఏంటి అని అంటే ఇట్స్ అ ఫ్రీ ఓపెన్ సోర్స్. సో కాబట్టి ఇక్కడ మీకు ఛార్జ్ అనేటువంటి కొంచెం తక్కువ ఉంటుంది. విండోస్లో ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ మైక్రోసాఫ్ట్ షేర్ మీకు ఛార్జ్ అనేటువంటిది కొంచెం ఎక్కువ ఉంటుంది.
సో రైట్, అందు గురించి మనకు ఛార్జెస్ ఉంటాయి. అగైన్ మీరు లైనెక్స్లో చూసినా, లైనెక్స్లో కూడా మీకు కొన్ని ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. లైక్ ఆర్హెచ్సిఎల్, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ అండి, లైక్ సూజీ లైనెక్స్ ఎంటర్ప్రైజ్ ఉంటుంది. సో ఇట్లా తీసుకుంటే మనకి లైనెక్స్లో కూడా కొన్ని ఎంటర్ప్రైజెస్ ఉంటాయండి. అవి కూడా మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వెన్ కంపేర్డ్ విత్ ఓపెన్ సోర్స్ లైనెక్స్, మీకు ఇవి కూడా ఛార్జెస్ అనేవి ఎక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్ షేర్ అండ్ ఎవ్రీ టైం మీరు సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఆ షేర్ అనేటువంటిది ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్స్కి అయితే వెళ్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ బికాస్ మీకు ఛార్జెస్ అయితే ఉంటాయి. బట్ ఏడబ్ల్యూఎస్ వాడు ఛార్జ్ చేసే దేనికి అంటే వాడు ఓన్ పర్స్పెక్టివ్లో ఏదైతే మీకు హార్డ్వేర్ ఉంటుందో, ఏదైతే సర్వర్ వాడు డేటా సెంటర్లో మీకోసం రన్ అవుతుందో దానికి ఛార్జెస్ అనేటువంటి వాడు చేస్తూ ఉంటాడు. అది ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ ఛార్జెస్ అండి. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకుని మనకి ఛార్జెస్ అయితే ఉంటాయి. కంప్యూటర్ మెయిన్గా చూసుకుంటే స్టోరేజ్లో కూడానండి ఎంతవరకు స్టోరేజ్ మీరు యూజ్ చేస్తారో అంతవరకు ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక 100 GB యూజ్ చేస్తే 100 GB ఛార్జెస్ ఉంటాయి. ఒక 10 GB యూజ్ చేస్తే 10 GB ఛార్జెస్ ఉంటాయి. అగైన్ ఇక్కడ కూడా సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని అంటే కొన్ని సార్లు అండి మనం ఒక హార్డ్ డిస్క్ అనేటువంటి తీసుకోవాలి అని అంటే ఎంత హార్డ్ డిస్క్ కావాలి అనేటువంటి మనం చెప్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 GB హార్డ్ డిస్క్ కావాలనుకోండి, ఏడబ్ల్యూఎస్ వాడు మీకోసం 50 GB హార్డ్ డిస్క్ అనేటువంటిది మీకోసం అలొకేట్ చేసి పెడతాడు. అలొకేట్ చేసి పెడతాడు కాబట్టి యూ హ్యావ్ టు పే ఫర్ దిస్ ఎంటైర్ 50 GB అండి. మీరు ఇందులో ఒక 10 GB యూజ్ చేసినా మీరు 50 GB వరకు మీరు పే చేయాల్సి వస్తుంది. బట్ కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ ఏంటంటేనండి మీకు అవి కంప్లీట్లీ స్కేలబుల్ సర్వీసెస్. మీరు ఆ సర్వీసెస్ క్రియేట్ చేసేటప్పుడు స్టోరేజ్ సర్వీసెస్ మీరు ఎటువంటి డెఫినేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. నాకు ఇంత జీబీ రిజర్వ్ చేసి ఉంచాలి అన్నటువంటి డిపెండెన్సీ మీకు ఏం లేదు. సో జస్ట్ మీరు ఎంతైతే స్టోర్ చేస్తారో, ఒక 1 KB స్టోర్ చేస్తే 1 KBకే ఛార్జ్ వస్తుంది, 1 GB స్టోర్ చేస్తే 1 GBకే ఛార్జ్ వస్తుందండి. సో అట్లా అనుకుంటుంది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే అందరికీ కూడా తెలిసినటువంటి సర్వీస్ అండి S3 అనేటువంటి సర్వీస్. సో ఏడబ్ల్యూఎస్ ఎవరికి తెలుసుకున్నా S3 అనేటువంటి సింపుల్ సర్వీస్ కాబట్టి అది అందరికీ కూడా తెలుస్తుంది. సో S3లో ఏంటంటేనండి మీకు S3 లైక్ సర్వీసెస్లో కూడా ఎంతవరకు స్టోరేజ్ చేస్తారో అంతవరకు మాత్రమే ఛార్జెస్ ఉంటాయి. బట్ మనకి దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అని అంటే మనకి EBS అని లైక్ FSX అని ఈ సర్వీసెస్ ఉంటాయి, ఇంకా ఉంటాయి. సో వీటిలో ఇవి చెక్ చేస్తే ఏంటంటే మనం ఎంత డిస్క్ అలొకేట్ చేస్తున్నామో దానిని బేస్ చేసుకుని మీకు ఇక్కడ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో మెయిన్గా ఒకటి కంప్యూట్ ఛార్జెస్, రెండోది స్టోరేజ్ ఛార్జెస్ అండి. ఇక్కడ మీకు అగైన్ ఈ కంప్యూట్ పార్ట్లోనే మీరు ఏ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు అనేటువంటి డిఫరెన్స్ కూడా ఇక్కడే వస్తుందండి బేస్డ్ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి. దెన్ ఏ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తున్నారు, లైక్ ఆర్కిటెక్చర్ అంటే మనకి x86 ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే 32 బిట్ 64 బిట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి, ARM బేస్డ్ లేకపోతే ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని మీకు ఇక్కడే కంప్యూటర్లోని ఈ ఛార్జెస్ అన్ని కూడా వస్తుంది. సో అలాంగ్ విత్ కంప్యూటర్ అండ్ స్టోరేజ్తో పాటు మీకు డేటా ట్రాన్స్ఫర్ ఛార్జెస్ కూడా ఉంటాయి. డేటా ట్రాన్స్ఫర్ అంటే నథింగ్ బట్ బ్యాండ్ విడ్త్ అని మీరు కాల్ చేసుకోవచ్చు అండి. బ్యాండ్ విడ్త్ అంటే అగైన్ ఇక్కడ బ్యాండ్ విడ్త్ లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాండ్ విడ్త్ అనేటువంటిది ఉంటుంది. ఒకటి మీరు రిక్వెస్ట్ చేసేదానికి, రెండోది మీకు రెస్పాన్స్ వచ్చేదానికండి. ఇవి రెండింటికి కూడా మీకు ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి మీరు ఏడబ్ల్యూఎస్కి మీరు కనెక్ట్ అవుతున్నారు అని అంటేనండి, ఏడబ్ల్యూఎస్లో మీరు ఒకసారి ఫైల్ అప్లోడ్ చేశారు. ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి మీకు అది రిక్వెస్ట్ అవుతుందండి. అంటే ఏడబ్ల్యూఎస్ చూసుకుంటే అది ఏమవుతుందంటే డేటా ఇన్ అవుతుందండి. డేటా ఇన్ అంటే ఏడబ్ల్యూఎస్ లోపలికి డేటా వస్తుందండి బయట నుంచి. ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడంటే బయట నుంచి ఏదైతే డేటా వస్తుందో ఈ డేటా అంతా కూడా మీకు ఫ్రీ అండి డేటా ట్రాన్స్ఫర్లో. బట్ దేనికి మీకు ఛార్జ్ ఉంటుంది అని అంటే ఏడబ్ల్యూఎస్ లోపల నుంచి డేటా బయటకు వస్తుంది చూసారా. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ డేటా అవుట్ అండి. సో డేటా అవుట్కి మీకు ఏడబ్ల్యూఎస్ వాడు ఛార్జ్ చేస్తాడు. లోపలికి వెళ్ళడానికి ఛార్జ్ లేదు, బయటికి రావడానికి మీకు ఛార్జ్ అనేటువంటిది అయితే ఉంటుందండి. సో ఇట్లా మీకు ఛార్జెస్ అనేవి డేటా ట్రాన్స్ఫర్ మీద కూడా మీరు ఛార్జెస్ అనేటువంటి కన్సిడరేషన్ చేసుకోవాలి. ఇవి మేజర్గా ఉండేటువంటి ప్రైసింగ్ ఏడబ్ల్యూఎస్ వాడు డిఫైన్ చేస్తున్న ప్రైసింగ్ మోడల్స్. మెయిన్గా వీటిని బేస్ చేసుకునే మనకి 80 to 90% ఆఫ్ ద సర్వీసెస్ అయితే కవర్ అయి ఉంటాయి. ఇవి కాకుండా ఉన్నటువంటి రిమైనింగ్ 10% ఏంటంటే బేస్డ్ ఆన్ వాడు ప్రొవైడ్ చేస్తున్న ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని లేకపోతే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ని, వాటి బేస్డ్ ఆన్ ఎవ్రీ సర్వీస్ కూడా డిఫరెంట్ మోడల్ ఆఫ్ ప్రైసింగ్ అనేటువంటిది ఉంటుందండి. సో వాటన్నిటికీ మనం చెక్ చేసుకుంటూ కూడా ఉంది. బట్ నార్మల్ లెవెల్లో మనకి తెలియాల్సింది ఏంటి అంటే యాజ్ అ స్టాండర్డ్ కింద సో కంప్యూటర్ అండ్ స్టోరేజ్ లెవెల్లో సో ఇట్లా ప్రైసింగ్ మోడల్స్ అయితే ఇట్లా ఉంటుంది అనేటువంటిది మనకు తెలియాల్సిన ఐడియా అయితే ఎంతైనా ఉందండి. సో హోప్ ప్రైసింగ్ మీద కూడా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు చాట్లో యాడ్ చేయండి. సో అదర్వైజ్ యూ కెన్ యాడ్ ఎస్. సో ధరణి బాబు గారు ఎగ్జాంపుల్ ఆఫ్ డేటా ఇన్ అంటే
ఇప్పుడు మీరు బయట నుంచి ఒక డేటాని ఫర్ ఎగ్జాంపుల్ 1 జీబీ ఫైల్ ఏడబ్ల్యూఎస్లోకి ఇన్సర్ట్ చేస్తున్నారండి. ఏడబ్ల్యూఎస్లోకి అప్లోడ్ చేస్తున్నారు. అంటే గూగుల్ డ్రైవ్లోకి ఒక ఫైల్ అనేటువంటి మీరు ఎట్లా అప్లోడ్ చేస్తారో ఏడబ్ల్యూఎస్లో కూడా డేటా మీరు అట్లా అప్లోడ్ చేస్తున్నారు అని అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎస్ డేటా ఇన్ అనమాట. మీకు అప్లోడ్ చేసేటప్పుడు చార్జెస్ ఉండవు. కానీ మీరు ఇదే 1 జీబీ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నారు అనుకోండి, సో విచ్ ఈస్ కాల్డ్ ఎస్ డేటా అవుట్ అనమాట. సో డేటా అవుట్ అంటే మీకు సో ఈ ఫైల్ మీరు డౌన్లోడ్ చేస్తున్నారు కనుక 1 జీబీ డేటా అవుట్ మీకు ఇక్కడ అవుతుందండి. సో మీకు ఎంత జీబీని అయితే మీరు డేటా అవుట్ చేస్తున్నారో మీకు మంత్లీ కూడా చార్జెస్ అనేటువంటిది అంత జీబీకి కూడా పడుతూ ఉంటుందండి. సో సంతోష్ గారు S3 యూ కెన్ కన్సిడర్ యాజ్ SaaS. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ ప్రైసింగ్ మోడల్ అండి. సో మీకు ఓకే. సో చాలా మంది టైప్ శివప్రసాద్ గారు, మీరు ఒక లైనెక్స్ సర్వర్ కనెక్ట్ అయినా విండోస్ సర్వర్ కనెక్ట్ అయినా ఏదైతే మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు ఏడబ్ల్యూఎస్ లో నుంచి మీకు డేటా బయటకు వస్తుందో ఎవ్రీథింగ్ ఇస్ కన్సిడర్డ్ ఎస్ డేటా అవుట్ అండి. ఎవ్రీథింగ్, ఈవెన్ 1 KB కావచ్చు, 1 బైట్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ కన్సిడర్డ్ ఎస్ డేటా అవుట్. యా. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్ అండి. సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ హిస్టరీ గురించి చెక్ చేద్దాం. సో బేసికలీ ఇది మనకి అవసరం లేదు, జస్ట్ ఫర్ ఏడబ్ల్యూఎస్ ఎప్పుడు వచ్చింది అనేటువంటి ఒక తెలుసుకుంటే మంచిది కాబట్టి జస్ట్ ఫర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అయితే ఇది మీకు యాడ్ చేస్తున్నాను. సో బేసికలీ 2003లోనైతే దీని ప్లానింగ్ స్టార్ట్ అయిందండి ఏడబ్ల్యూఎస్ కి సంబంధించి. సో స్టార్ట్ అయింది, దాని గురించి వర్క్ అంతా కూడా మనకైతే స్టార్ట్ అయింది. సో బేసికలీ 2004 వచ్చేసరికి SQS అనేటువంటి సర్వీస్ ని ఫస్ట్ టైం వీళ్ళు సౌత్ ఆఫ్రికాలోనైతే లాంచ్ చేస్తారండి. ఏడబ్ల్యూఎస్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఒక్కో ప్లేస్ లోనే లాంచ్ అయింది. అండ్ SQS అనేటువంటిది ఏంటంటే సింపుల్ క్యూ సర్వీస్ అండి. ఆల్రెడీ మీలో ఎవరైనా డెవలపర్స్ ఉంటే మీకు క్యూవింగ్ గురించి ఉంటుంది ఫర్ ద డీ కప్లింగ్. సో SQS అనేటువంటి సర్వీస్ ఫస్ట్ టైం లాంచ్ అయినటువంటి సర్వీస్ అనేటువంటి మనం తెలుసుకోవాలి. సో దెన్ 2006కి వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ వచ్చేసి అఫీషియల్లీ రీలాంచ్ అయింది. సో రీలాంచ్ అయ్యేసరికి అన్ని ప్లేసెస్ లో కూడా లాంచ్ చేశారండి. ఇప్పుడు అన్ని ప్లేసెస్ అంటే లైక్ డిఫరెంట్ ప్లేసెస్ యూఎస్ ప్లేసెస్ లో అండ్ అదర్ డిఫరెంట్ కంట్రీస్ లో కొన్ని ప్లేసెస్ లో అయితే లాంచ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి SQS తో పాటు S3 సర్వీస్, EC2 సర్వీస్ అనేటువంటిది కూడా లాంచ్ చేశారండి అఫీషియల్ గా లాంచ్ చేసినప్పుడు. సో ఫైనల్లీ ఏడబ్ల్యూఎస్కి వచ్చేసరికి అండ్ Amazon.com ఉంది కదండి, Amazon.in.com, ఇవి ఏవైతే వీళ్ళకి సైట్స్ ఉన్నాయో అమెజాన్ కిండిల్ కానీ ఇవన్నీ కూడా, సో ఎవ్రీథింగ్ ఈజ్ హోస్టెడ్ ఆన్ ఏడబ్ల్యూఎస్ అండి. బట్ బిఫోర్ దిస్ వీళ్ళకి ఎక్కడ ఉన్నది అంటే ఏడబ్ల్యూఎస్ మీద లేదండి. 2003-2004లో వీళ్ళు కూడా వేరొక డేటా సెంటర్స్ లో నుంచి వేరొక ప్రైవేట్ క్లౌడ్ ప్రొవైడర్స్ నుంచి కూడా వీళ్ళు వీరి సర్వీసెస్ హోస్ట్ చేసుకోవడం అయితే స్టార్ట్ అయిందండి. బట్ 2010కి వచ్చేసరికి వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 2006 నుంచి 2010 వరకు కూడా ఇంప్రూవ్మెంట్స్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళ సర్వీసెస్ వీళ్ళు ఓన్ గా కూడా హోస్ట్ చేసుకుని వీళ్ళ డేటా సెంటర్స్ లో ఓన్ గా హోస్ట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశారండి. సో అట్లా మనకి ఏడబ్ల్యూఎస్ అయితే మనకి Amazon.com.in ఇవి కూడా ఏడబ్ల్యూఎస్ లోకి మూవ్ అయినాయి. సో సేమ్ ఇప్పుడు మీరు Amazon ప్రైమ్ అనేటువంటి తీసుకున్న ఆ వీడియోస్ ఎక్కడి నుంచి స్ట్రీమ్ అవుతుందంటే ఏడబ్ల్యూఎస్ నుంచి అవి కూడా స్ట్రీమ్ అవుతున్నాయి. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ లోనే అవి కూడా మనకి హోస్ట్ అయి ఉన్నాయి. సేమ్ నెట్ఫ్లిక్స్ అనేటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా, నెట్ఫ్లిక్స్ అనేటువంటిది బయటపడదు కాబట్టి, బట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ కింద నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కూడా మీకు ఏడబ్ల్యూఎస్ మీద కంప్లీట్ గా సొల్యూషన్ అంతా కూడా హోస్ట్ అయ్యింది. సో ఏడబ్ల్యూఎస్ లోనండి ఎవ్రీ ఇయర్ కూడా మనకి రీఇన్వెంట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఏడబ్ల్యూఎస్ స్టార్టింగ్ లో మీరు చెక్ చేస్తే ఒక సర్వీస్ ఉంది, 2006కి వచ్చేసరికి 3 సర్వీసెస్ అయ్యాయి. ఇప్పుడు 2023కి వచ్చేసరికి మీకు ఏడబ్ల్యూఎస్ లో 200+ సర్వీసెస్ ఉన్నాయి. సో 200+ సర్వీసెస్ ఎట్లా ఓవర్ ద ఇయర్స్ మీకు డెవలప్ చేసుకుంటూ రిలీజ్ చేసుకుంటూ వచ్చారండి. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేసినటువంటి కంప్లీట్ రిలీజెస్ కానీ న్యూ సర్వీసెస్ కానీ వాళ్ళు రిలీజ్ చేసేటువంటి ఈవెంట్ ఏంటి అని అంటే రీఇన్వెంట్ అనేటువంటి ఈవెంట్ లో వాళ్ళు రిలీజ్ చేస్తారని. బేసికల్ ఎవ్రీ ఇయర్ కూడా మీకు నవంబర్ అండ్ డిసెంబర్ ఆ మంత్స్ లో మనకి జరుగుతూ ఉంటుంది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్స్ లో. సో ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఈ సర్వీసెస్ అనేటువంటిది రిలీజ్ చేస్తూ ఉంటారు. మేజర్ రిలీజెస్ అన్ని కూడా మీకు ఈ ఈవెంట్ లోనే జరుగుతూ ఉంటుంది. బేసికల్ ఈవెంట్ వచ్చేసి మనకి 2012లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఈవెంట్ అయితే జరుగుతూ ఉందండి. సో ఈవెంట్ లో కనుక మీరు చెక్ చేస్తే మీకు కంప్లీట్ గా కూడా ఏమేమి న్యూ సర్వీసెస్ రిలీజ్ అయ్యాయి, లేకపోతే న్యూ ఫీచర్స్ ఏమి వచ్చినాయి, ఎగ్జిస్టింగ్ సర్వీస్ లో న్యూ ఫీచర్స్ ఏమి వచ్చినాయి, సో ఇటువంటి ఇంప్రూవ్మెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడైతే తెలుస్తూ ఉంటుందండి.
అండ్ 2013కి వచ్చేసరికి మనకి మెయిన్గా పెట్టుకున్న ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ కూడా 2013 నుంచి స్టార్ట్ అయింది. సో అంతకుముందు అయితే ఇవి లేవు. సో 2013 నుంచి ఇవ్వాలి. ఇట్లా చూసుకుంటే చాలా ఈవెంట్స్ ఉన్నాయి. బట్ మనకు జస్ట్ ఫర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవి తెలిస్తే సరిపోతుంది. సో ఏడబ్ల్యూఎస్ ఇస్ ఏ క్లౌడ్ లీడర్ అండి. సో వరుసగా 12th కన్సెక్యూటివ్ ఇయర్లో కూడా మనకి ఈ గార్ట్నర్ అనేటువంటి చార్ట్లో మనకి టాప్ ఆఫ్ ది లిస్ట్ అయితే కనిపిస్తుంది. సో తర్వాత మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అండ్ గూగుల్ అనేటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. సో మనకి ఇప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అండ్ ఏడబ్ల్యూఎస్ మల్టీ క్లౌడ్ నేర్చుకున్నానండి. ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ మీరు నేర్చుకున్న తర్వాత సో దాని అజ్యూర్ మీద కూడా జస్ట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రిలవెంట్గా కూడా తెలుసుకుంటే మంచిది అనమాట. సో కాబట్టి ఈజీగా మనం వాటిపైన కూడా వర్క్ చేసుకోవచ్చు. గూగుల్ అనేటువంటిది ఏంటంటే గూగుల్ క్లౌడ్ ఉంది కానీ బట్ ఇది ఏడబ్ల్యూఎస్ అన్ని సర్వీసెస్, అజ్యూర్ అన్ని సర్వీసెస్ గూగుల్ క్లౌడ్ ఇంకా ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఈ సర్వీసెస్ అన్ని కూడా జస్ట్ ఫర్ మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్కి యూజ్ అయ్యేటువంటి సర్వీసెస్ మాత్రమే వీడియో ఎక్కువగా ఆఫర్ చేస్తున్నారండి. సో అవన్నీ కూడా మనకి నార్మల్ డే టు డే యూస్ కేసెస్కి మన అప్లికేషన్స్ హోస్ట్ చేసుకోవడానికి అంత బెనిఫిషియల్గా ఏమి ఉండవు. సో కాబట్టి మనకి మార్కెట్లో చూస్తే ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్ ఇవి రెండే మనకి మేజర్గా పర్ఫామ్ చేస్తున్నట్టు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇందులో కూడా మేజర్గా చూసుకుంటే ఏడబ్ల్యూఎస్ మార్కెట్ షేర్ ఎక్కువ ఉంటుంది. దెన్ కమ్స్ విత్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అండి. సో మనకి నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు. బట్ వరుసగా లాస్ట్ 12 years మనం చూసుకుంటే కనుక ఏడబ్ల్యూఎస్ ఇస్ ద క్లౌడ్ లీడర్ అనేది మనకు తెలుసు. సో నెక్స్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అండి. ఏ క్లౌడ్ తీసుకున్నా కొంత రెస్పాన్సిబిలిటీ అనేటువంటి వాడు క్లౌడ్ తీసుకుంటాడు, కొంత రెస్పాన్సిబిలిటీ అనేటువంటి వాడు మనం తీసుకుంటామని. ఇప్పుడు మనం వెళ్ళి ఒక హౌస్లో రెంట్ కొంటున్నాం అనుకోండి. సో జస్ట్ ఫర్ రెంటింగ్ పర్పస్కి మనం ఉంటున్నాము అని అంటే ఆ హౌస్ రిలేటెడ్లో ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేకపోతే వాల్స్ రూపంలో ఏదైనా డ్యామేజ్ వచ్చినా డోర్స్ పోయినా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి? ఇన్ కేస్ అది ఎక్స్ప్లిసిట్గా మనం బ్రేక్ చేస్తే ఎవరైతే టెనెంట్స్ ఉంటున్నారో వాళ్ళు బ్రేక్ చేస్తే వాళ్ళు వాటి పేమెంట్ అంతా కూడా చేయాల్సి వస్తుంది. సో కానీ ఇన్ కేస్ దానికి అదే సమ్ కైండ్ ఆఫ్ ఎట్లా అంటే వాటికి అదే పాడవుతుంది అనుకోండి. సో ఎవరు రీప్లేస్ చేస్తారండి? సో ఆర్ఎల్స్ ఇన్ కేస్ ఒక గేట్ అనేటువంటి పాడైంది, ఎవరు రీప్లేస్ చేస్తారు? ఓనర్ రీప్లేస్ చేయాలి కాబట్టి సో ఆ హౌస్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఎవరైతే హౌస్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళే వాటి రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా తీసుకుంటారు. సో సేమ్ కానీ మీరు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటండి? హౌస్ అంతా కూడా డే టు డే కూడా మీరు లైక్ క్లీన్గా ఉంచుకోవడం, లేకపోతే ఎక్కడ కూడా మీరు నెయిల్స్ అనేటువంటిది వేయకపోవడం. సో ఇటువంటి కేర్ అంతా కూడా మీరు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే మన మీద యాజ్ అ టెనాంట్ కింద అయితే ఉంటుందండి. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా సరే రెంట్కి తీసుకున్నప్పుడు. సో అట్లానేనండి క్లౌడ్లో కూడా ఇది కూడా నథింగ్ బట్ రెంట్ అనే మనం చెప్పుకోవచ్చండి. సో సర్వర్స్ అన్ని కూడా మనకి ఎక్కడ అంటే సమ్వేర్ ఎక్కడో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్లో ఉన్నాయి. ఇండియాలో తీసుకుంటే మనకి ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ వచ్చేసి ముంబై లొకేషన్లో ఉన్నాయండి. అండ్ రీసెంట్గా వీడు ముంబై లొకేషన్ వచ్చేసి మనకి 2016లో లాంచ్ చేశాడు. అండ్ రీసెంట్గా హైదరాబాద్ లొకేషన్ కూడా వీడు లాంచ్ చేశాడండి. సో హైదరాబాద్ కనిపిస్తుంది. హైదరాబాద్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ 2022 నవంబర్లోనైతే మనకి ఈ రీజియన్ అయితే లాంచ్ చేశాడండి. ఈ 2 places ఉన్నాయి. ఇంకా చూసుకుంటేనండి వీడు ఇంకా చెప్తుంది ఏంటి అంటే 2030 కల్లా ఇండియాలో 1 lakh crores అనేటువంటి ఇన్వెస్ట్మెంట్ వీడు చేస్తున్నాడు. సో టు సెటప్ ఆల్ ద డేటా సెంటర్స్ అండి ఇన్ ఎంటైర్ ద ఇండియా. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఏపీలో చూసుకుంటే వైజాగ్లో అదే డేటా సెంటర్స్ వస్తుంది అని అంటున్నారు. బట్ నాట్ షూర్ అది వచ్చేందుకు వరకు మనకు తెలియదు. బట్ ఏడబ్ల్యూఎస్ వాడు చూసుకుంటే బై 2030 కల్లా కూడా 1 lakh crores అనేటువంటి ఇన్వెస్ట్మెంట్ వీడు చేస్తూ ఉంటాడు. చేస్తానని అయితే వీడు సమ్ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తాడు. బట్ అది మనకి అనవసరం. బట్ ప్రెసెంట్ చూసుకుంటేనంటే ఏడబ్ల్యూఎస్లో చూసుకుంటే మీకు ముంబైలో డేటా సెంటర్స్ ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ వాడివి. అండ్ హైదరాబాద్లో కూడా డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక సర్వర్ అనేటువంటి క్రియేట్ చేస్తున్నారు అంటే అది ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే ముంబై రీజన్ డేటా సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే ముంబై రీజన్లో మీకు సర్వర్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. ఇది ఎండ్ ఆఫ్ ది డే ఉండేటువంటిది ఎక్కడండి? ముంబై రీజియన్లో ఉంటుంది. ఇది మనకి డేటా సెంటర్కి మనకి యాక్సెస్ అనేటువంటిది ఉంది. సో యాక్సెస్ ఉండదు కాబట్టి ఈ క్లౌడ్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారంటేనండి ఎవరైతే మీ క్లౌడ్ ప్రొవైడర్ ఉన్నారో వాడే ఈ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా తీసుకుంటాడు. ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్ తీసుకుంటుంది, అజ్యూర్ అయితే అజ్యూర్ తీసుకుంటుంది, జీసీపీ అయితే జీసీపీ. సో ఎవరైతే క్లౌడ్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారో సర్వీస్ని వాళ్ళే ఈ రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మీ సర్వీస్కి ఒక సెక్యూరిటీ అండ్ మీ సర్వీస్కి ఉన్నటువంటి యాక్సెస్ ఎవరు కూడా డేటా సెంటర్కి రాకుండా డేటా సెంటర్ నుంచి హ్యాక్ చేయకుండా మొత్తం ఈ రెస్పాన్సిబిలిటీ అయితే వీటి తీసుకుంటారు. దెన్ ఇంకొకటి ఏంటంటేనండి ఇప్పుడు ఇదే డేటా సెంటర్లో నేను క్రియేట్ చేసిన ఇక్కడే సర్వర్ క్రియేట్ అవుతుంది, మీరు క్రియేట్ చేసిన ఇక్కడే సర్వర్ క్రియేట్ అవుతుందండి. అండ్ వేరొకరు వచ్చి క్రియేట్ చేసినా సరే వాళ్ళ సర్వర్ కూడా మీకు అండ్ సేమ్ ప్లేస్లో కూడా క్రియేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ మనకి ఇక్కడ ఉంటుంది. సో మరి ఇటువంటప్పుడు ఈ సర్వర్కి కమ్యూనికేషన్ అనేటువంటిది లేకుండా ఎవరు సెక్యూరిటీ మెయింటైన్ చేయాలండి? క్లౌడ్ వాడే మెయింటైన్ చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ సెక్యూరిటీ కూడా క్లౌడే మెయింటైన్ చేస్తుంది. బట్ వాట్ వీ నీడ్ టు మెయింటైన్ అంటే ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేస్తున్నటువంటి సర్వీసెస్ పైన మీరు ఎక్స్ట్రా సెక్యూరిటీ అనేటువంటిది మీరు ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ మీరు క్రియేట్ చేస్తే ఈ సర్వర్కి మీరు మాత్రమే యాక్సెస్ చేసుకునేలాగా మీరు ఫైర్వాల్ సెటప్ అనేటువంటిది మీరు చేసుకోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నటువంటి లొకేషన్ ఎంత అని అంటే
ఫర్ ఎగ్జాంపుల్ 10.0.0.1 అనేటువంటి మీ ఐపీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఒక్క ఐపీ నుంచి యాక్సెస్ చేసినప్పుడు మాత్రమే ఈ సర్వర్ యాక్సెస్ అయ్యేలాగా మీరు కాన్ఫిగర్ చేసుకోవాలండి. అది మీ సెక్యూరిటీ మీ చేతుల్లో ఉంటుంది. సో లేదు అని అంటే మీరు సర్వర్ క్రియేట్ చేసి ఇప్పుడు మన గూగుల్ డ్రైవ్ లో ఫైల్స్ క్రియేట్ చేసి ఎనీవన్ కెన్ ఓపెన్ అనేటువంటి పెట్టేసాం అనుకోండి. ఎవరి దగ్గర అయితే లింక్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మల్టిపుల్ పీపుల్ వీటిని యాక్సెస్ చేసేస్తూ కూడా ఉంటారండి. సో ఏమవుతుందండి అప్పుడు? సో ఎంతమంది పడితే అంతమంది యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఎవరు ఎట్లా యాక్సెస్ చేస్తారో తెలియదు. మీరు అందులో ఎడిట్ పర్మిషన్స్ కూడా ఇచ్చారంటే ఎవరు ఏదైనా మాడిఫై చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అట్లా మీకు ఇట్లా గూగుల్ డ్రైవ్ లో ఫైర్ చేస్తే ఆ విధంగా ఉంటుందండి. బట్ ఏడబ్ల్యూఎస్ లో సర్వర్ క్రియేట్ చేసినప్పుడు కూడా మీకు మాత్రమే యాక్సెస్ చేసేలా కాకుండా మీరు ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసేలా చేయాలంటే మనకి 0.0.0.0 అనేటువంటి మనం మెన్షన్ చేస్తాం. సో బేసికల్ ఇది ఏంటంటే ఇంటర్నెట్ ఎవ్రీవేర్ ఎనీవన్ అనేటువంటిది మనకు వస్తుందండి. మీరు ఇట్లా పెట్టారు అని అంటే రెస్ట్రిక్షన్ పెట్టకుండా ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ యువర్ సర్వర్ అండి. అప్పుడు ఏమవుతుందండి? సో జెన్యూన్ పర్సన్స్ సేమ్ యాక్సెస్ చేస్తారు. ఆర్ హ్యాకర్స్ అనే వాళ్ళు కూడా మనకి సేమ్ సర్వర్స్ ని యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఇందులో వాళ్ళకి ఏదైనా డేటా దొరికింది అని అంటే దాని రాన్సమ్ వేర్ అటాక్ అయిపోతుంది. మీ డేటా అంతా కూడా అందులో లాక్ అయిపోతుంది. ఆర్ సమ్ మాల్వేర్స్ కానీ సమ్ వైరస్ కానీ ఇంజెస్ట్ చేస్తారు. సో అట్లా ఏమవుతుంది అంటే మీ సర్వర్లో ఉన్నటువంటి డేటాని మీరు లాస్ అవుతారు. మీ సర్వర్ను కూడా మీరు లాస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ సెక్యూరిటీ బేస్డ్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో ఇది యూ హ్యావ్ టు కన్సిడర్. యూ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. తీసుకోలేదు అని అంటే ఏడబ్ల్యూఎస్ కూడా రెస్పాన్సిబిలిటీ కన్సిడర్ చేయడు. సో దాన్ని మనం డీటెయిల్ గా చెక్ చేయాలి అన్న. సో షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ మెయిన్ గా మీరు చెక్ చేసేది ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండి. ఒకటి సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్, సెకండ్ వన్ వచ్చేసి సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్ అండి. సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ వాడు చూసుకుంటాడు. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ సెక్యూరిటీ ఆర్ ఒక అకౌంట్ కి సంబంధించిన సర్వీసెస్ వేరొక అకౌంట్స్ ని కమ్యూనికేట్ అవ్వకుండా ఏడబ్ల్యూఎస్ వాడు ఆ సెక్యూరిటీ వాడు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ మీరు కస్టమర్ కి సంబంధించిన సెక్యూరిటీని మీరు మెయింటైన్ చేసుకోవాలండి. అంటే మీరు డేటాని ఎన్క్రిప్ట్ చేస్తున్నారా, లేకపోతే ఎస్ఎస్ఎల్ లేయర్స్ యూజ్ చేస్తున్నారా, సెక్యూరిటీ సాకెట్స్ లేయర్ ఆర్ టిఎల్ఎస్ లేయర్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే డేటా స్టోర్ చేసేటప్పుడు ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తున్నారా, ఎన్క్రిప్ట్ చేయకుండా స్టోర్ చేస్తున్నారా, ఇట్లా సర్వర్స్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అన్లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చేస్తున్నారా, లేకపోతే ఏదైనా సెట్ అయిన ఐపీ రేంజ్కి యాక్సెస్ ఇస్తున్నారా, S3 బకెట్ క్రియేట్ చేసినప్పుడు అందులో డేటా కూడా ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయొచ్చా, లేదా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ యాక్సెస్ చేయొచ్చా, మొత్తం ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మీరు తీసుకోవాలన్నమాట. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్ అండ్ ఆఫ్ ద క్లౌడ్ అనేటువంటి దీనిపైన మీకు క్లౌడ్ ప్రాక్టీషనర్ లో క్వశ్చన్స్ వస్తాయి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లో క్వశ్చన్స్ వస్తాయి, సిసాప్స్ లో క్వశ్చన్స్ వస్తాయి, డెవలపర్ లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ చెక్ చేస్తే ఏడబ్ల్యూఎస్ కి సంబంధించిన రీజియన్స్ వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాం. బట్ ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ అని చెప్పుకోవచ్చు అండ్ డేటా సెంటర్ రిలేటెడ్ సర్వీసెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఏ సర్వీస్ కా సర్వీస్ సెగ్రిగేషన్ ఇట్లా ఇవన్నీ కూడా మనకి మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ మనకి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అండ్ వీటికి సంబంధించిన రిఫరెన్స్ మోడల్ కూడా నేను ఇక్కడ లింక్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నానండి. మీరు సేమ్ దీన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ద షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అండి. ఏదైనా క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ పోస్ట్ చేయండి, ఆర్ ఎల్స్ మీకు ఇది క్లియర్ ఉంటే కనుక మీరు జస్ట్ ప్లీజ్ టైప్ yes so that I can get some confidence on that. Okay. Okay, seems it is clear. Okay, great. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నుండి మనం ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి అన్నా, ఏ టూల్ నేర్చుకోవాలి అన్నా ఆ టూల్ని మనం ప్రాక్టికల్గా కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలండి. సో అట్లా ఇంప్లిమెంట్ చేస్తేనే మనకి హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ అండ్ స్కిల్ అనేటువంటిది కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో ఏడబ్ల్యూఎస్లో కూడానండి మీరు ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ మీకు ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ ఉండాలి. అకౌంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేసుకోండి, అకౌంట్ ఉంటే కనుక అకౌంట్నే యూజ్ చేయండి. బట్ అందులో మీకు ఛార్జెస్ వస్తాయని కానీ భయమే వద్దండి. మీకు ఎక్కడెక్కడ ఛార్జెస్ వస్తాయి, ఏమేమి సర్వీసెస్కి ఛార్జెస్ వస్తాయి, ఎంతవరకు యూజ్ చేస్తే ఛార్జెస్ వస్తాయి, అవన్నీ కూడా డెమోస్ చేస్తున్నప్పుడు నేనే మీకు అవన్నీ కూడా నేనే మీకు చెప్తానండి. సో దట్ మీరు కూడా క్లియర్గా ఉంటుంది. సో డెమోస్ చేసిన తర్వాత మీరు డిలీట్ చేసినంత వరకు మీకు ఎక్కడ కూడా ఛార్జెస్ అనేవి రావండి. కొన్ని సర్వీసెస్ మనకి యూజ్ చేసేటువంటి 90+ సర్వీసెస్లో మేబీ ఒక 5-10 సర్వీసెస్కి మనకి కొన్ని కాస్ట్ అయితే పడవచ్చు. అవి ఫ్రీ టైర్ లిమిట్స్లో ఉండకపోయి ఉండొచ్చు. వాటికి మాత్రం జస్ట్ మీకు ఎంత చూసుకున్నా ఒక 100-200 రూపీస్ ఛార్జ్ వస్తుంది తప్ప అంతకు మించి మీకు ఎక్కువ ఛార్జ్ అనేటువంటిది రాదండి.
సో కాబట్టి మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఒకసారి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లేకపోతే కనుక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది సింపుల్గా గ్లాన్స్లో ఒకసారి అయితే చూపిస్తాను. సో దట్ ఇది మీరు డైరెక్ట్గా కూడా మీ సైడ్ నుంచి మీరు చేసుకోవచ్చు ఒకవేళ అకౌంట్ లేకపోతే కనుక. ఒకసారి నేను అకౌంట్ క్రియేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫ్రీ టైర్ లిమిట్స్ ఏమి ఉన్నాయి అనేటువంటిది ఎక్కడ చేసుకోవాలి, సో దాని రిలేటెడ్ లింక్ మనకి ఏమన్నా ఉందా, ఎక్కడ కన్సిడరేషన్ చేసుకోవాలి అనేటువంటిది అంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అకౌంట్స్ ఉంటే కనుక ఓకే, అకౌంట్స్ లేకపోతే కనుక ఒకసారి మీరు ఇది ఫాలో కావచ్చు. సో మీకు సింప్లీ అంటే అకౌంట్స్ ఎవ్రీ టైం నేను డిఫరెంట్ బ్యాచెస్ స్టార్ట్ చేసేటప్పుడల్లా అకౌంట్ క్రియేట్ చేయాలంటే అవ్వదు కాబట్టి నేను ఐ హావ్ టేకెన్ ఆల్ ద స్క్రీన్ షాట్స్ అండ్ యాడెడ్ ఇన్ టు దిస్ పీపీటీ అండి. సో ఎవ్రీ స్టెప్ మీకు ఇక్కడ ఉంటుంది. సో విత్ ద సేమ్ ఏడబ్ల్యూఎస్ ఇవై ఎట్లా ఉందో సేమ్ అదే ఇవైతోనైతే ఉంటుందండి. సో మీకు లింక్ వచ్చేసి aws.amazon.com. సో దెన్ యూ హ్యావ్ ఎ క్రియేట్ AWS అకౌంట్, దెన్ యూ గివ్ యువర్ రూట్ ఈమెయిల్ అడ్రస్ అండి. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ రూట్ ఈమెయిల్ అడ్రస్ అంటారండి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేస్తారో ఆ అకౌంట్కి అన్లిమిటెడ్ యాక్సెస్ ఆఫ్ AWS అయితే ఉంటుంది. సో దీని గురించి అప్కమింగ్ సెక్యూరిటీ సెషన్స్లో మనం ఇంకా డిస్కస్ చేస్తాం, ఎందుకంటే మనమే అకౌంట్ క్రియేట్ చేస్తాం కాబట్టి మనకి కంప్లీట్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో దెన్ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ విత్ సమ్ వెరిఫికేషన్ కోడ్, దెన్ యువర్ రూట్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ యువర్ డీటెయిల్స్. మీరు ఇక్కడ చెక్ చేస్తే మనకి 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ వస్తాయండి. ఆల్వేస్ ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి, ఎప్పుడైనా ఫ్రీ ఉంటాయి. లేకపోతే కొన్ని 12 months మాత్రమే ఫ్రీ ఉన్న సర్వీసెస్ ఉంటాయండి. కొన్ని మీకు ట్రయల్స్, ఫ్రీ ట్రయల్ కోసం ప్రొవైడ్ చేసినటువంటి ఉంటాయి. ఫ్రీ ట్రయల్ వచ్చేసి మీకు 15 days ఉండొచ్చు, 30 days ఉండొచ్చు అండి. సో మీకు ఫ్రీ ట్రయల్ ఉన్నా లేకపోయినా ఈ ఫ్రీ ట్రయల్స్ అయితే వస్తాయి. బట్ ఆఫ్టర్ దిస్ సర్టైన్ డేస్ మీకు ఫ్రీ ట్రయల్ అయితే ఎండ్ అయ్యాక మీకు ఛార్జెస్ అయితే వస్తుందండి. సో యువర్ డీటెయిల్స్, సో దెన్ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. రూపే కార్డ్స్ అయితే యాక్సెప్ట్ చేయదండి, ఇండియన్ వాళ్ళు రూపే కార్డ్స్ యాక్సెప్ట్ చేయదు. మీరు వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ క్రెడిట్ కార్డ్ కానీ యాడ్ చేస్తే మీకు సపోర్ట్ చేస్తుంది. సో ఇది మీరు చెక్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఎటువంటి భయం కూడా అక్కర్లేదండి మీకు. సో జస్ట్ వీడు మీ కార్డ్ వర్క్ అవుతుందో లేదా అనేటువంటి చెక్ చేసేదానికి ఫస్ట్ ఇనిషియల్గా ₹2 కట్ చేస్తాడు. అండ్ ఆ ₹2 కూడా మీకు ఒక విత్ ఇన్ 24 hours మీకు రిటర్న్ చేస్తూ ఉంటాడు. 24 hours to 72 hours మధ్యలో మీకు రిటర్న్ చేసేస్తాడు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇక్కడ ఛార్జెస్ కూడానండి ఆటో డిడక్షన్స్ మీకు ఎక్కడా కూడా ఉండవు. సో దట్స్ ఫర్ గ్యారంటీ, దట్స్ ఫర్ షూర్. ఆటో ఛార్జెస్ మీకు ఎక్కడా కూడా ఉండవు. ఇవన్నీ కూడా మీకు మీరు ఎక్స్ప్లిసిట్గా ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా బిల్స్ వచ్చినా మీరు ఓన్గా మీరు పే చేస్తేనే తప్ప మీకు ఛార్జెస్ అనేవి ఉండవండి. సో కాబట్టి మీరు ఛార్జెస్ వస్తే లేకపోతే ఆటో డిడక్ట్ చేస్తాడా ఇటువంటిది కన్సిడరేషన్ మీరు ఏమీ కూడా చేయక్కర్లేదండి. అండ్ యాజ్ పర్ ఇండియన్ RBI రూల్ ప్రకారం ఏంటి అని అంటే మీకు AWS వాడు మీ కార్డ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి ఎవ్రీ టైం మీరు పే చేయాల్సినప్పుడల్లా కూడా మీరు మీ కార్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, దాని రిలేటెడ్ CVV కోడ్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు అందులో డిడక్షన్ అయితే అవుతుంది. అండ్ వేరే కంట్రీస్లో కనుక ఉంటే వేరే కంట్రీ బ్యాంక్స్ కనుక యూజ్ చేస్తే ఆ కంట్రీ రిలేటెడ్ గైడ్ లైన్స్ ప్రకారం AWS కూడా డిడక్ట్ చేస్తూ ఉంటాడండి. సో కాబట్టి కార్డ్ డీటెయిల్స్ AWS వాడు షేర్ చేసుకోడు కాబట్టి మీకు ఇక్కడ ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ వస్తాయనేటువంటి భయం కూడా మీకు అవసరం లేదండి. దెన్ వెరిఫై అండ్ కంటిన్యూ అండ్ మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్. సో మీ మొబైల్ నెంబర్ వెరిఫై. ఫైనల్లీ సపోర్ట్ ప్లాన్స్ అండి. సో AWS వాడికి సపోర్ట్ ప్లాన్స్ ఉంటాయి. సో సపోర్ట్ ప్లాన్స్లో బేసికలీ చెక్ చేస్తే బేసిక్ మోడ్, బేసిక్ సపోర్ట్, డెవలపర్ సపోర్ట్, బిజినెస్ సపోర్ట్, వేరేది ఉంటుందండి ఎంటర్ప్రైజ్ సపోర్ట్ అని చెప్పేసి ఈ 3 సపోర్ట్స్ ఉంటాయి. సో బై డిఫాల్ట్ మీకు ఏముంటుందండి బేసిక్ సపోర్ట్ ఉంటుందండి. బేసిక్ సపోర్ట్ ఏంటంటేనండి మీకు అది మీకు ఫ్రీ వస్తుంది, ఇక్కడ మీకు ఛార్జెస్ ఏమి ఉండవు. బట్ రిమైనింగ్ అన్ని కూడా మీకు $29 per month లేకపోతే $100 per month, ఎంటర్ప్రైజ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇట్లా మీకు ఛార్జెస్ అయితే ఉంటాయి డెవలపర్ మోడ్ అండ్ బిజినెస్ మోడ్ అండ్ ఎంటర్ప్రైజ్ మోడ్లో. సో రైట్, బట్ బేసిక్ సపోర్ట్ డిఫాల్ట్గా ఎనేబుల్ అవుతుంది. బేసిక్ సపోర్ట్లో ఏంటంటేనండి మీకు టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది AWS దగ్గర నుంచి. మీకు ఏదైనా బిల్లింగ్ ఇష్యూస్ వచ్చినా, మీ అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా, అకౌంట్ మీకు సస్పెండ్ అయినా, లాక్ అయినా, డీయాక్టివేట్ అయినా ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి సపోర్ట్ రిక్వెస్ట్ రైజ్ చేసి మీరు AWS తోటి కనెక్ట్ అవ్వచ్చు. బట్ ఏ సర్వీస్ని ఎట్లా యూజ్ చేయాలి, లేకపోతే ఆ సర్వీస్ నాకు స్టక్ అయింది, హెల్ప్ చేయండి అనడానికి మనకి ఇక్కడ బేసిక్ సపోర్ట్ చేయదండి. అయితే మీరు డెవలపర్ కానీ లేకపోతే బిజినెస్ సపోర్ట్ కానీ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ కానీ తీసుకుంటే ఇక్కడే మీకు AWS నుంచి టెక్నికల్ సపోర్ట్ వస్తుంది. రైట్, బేసిక్ సపోర్ట్ ఏంటంటే జస్ట్ అకౌంట్ లెవెల్ అండ్ బిల్లింగ్ లెవెల్ సపోర్ట్ మాత్రం మీకు ఉంది. సో ఆఫ్టర్ ద సైన్ అప్ అండి మీకు అకౌంట్ అయితే రెడీ అవుతుంది. సో వన్స్ రెడీ అయిన తర్వాత మీకు అగైన్ మీరు క్లిక్ ఆన్ లాగిన్, మీకు ఒక ఈమెయిల్ వస్తుందండి. ఈమెయిల్కి వచ్చిన తర్వాత మీరు అది లాగిన్ చేసుకుంటే జస్ట్ మీకు నార్మల్ AWS అకౌంట్ ఎట్లా కనిపిస్తుంది మీకు అట్లానే కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ అకౌంట్ రిలేటెడ్ కానీ అకౌంట్ క్రియేషన్ రిలేటెడ్గా నేను క్వశ్చన్స్ ఉంటే మీరు చాట్లో యాడ్ చేయండి. నేను సేమ్ ఒకసారి మీకు AWS అకౌంట్ క్రియేట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎట్లా వస్తుంది అనేటువంటిది నేను ఒకసారి చూపిస్తాను. సో దెన్ దాని తర్వాత మనం ఏం చెక్ చేద్దాం అంటేనండి, సో ఫ్రీ టైర్కి సంబంధించినటువంటి లింక్ అనేటువంటి మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేటువంటిది కూడా మనం ఇక్కడ ఫ్రీ ట్రయల్ లిమిట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ కూడా చెక్ చేద్దాం. సో ఏ సర్వీసెస్ మనకి 12 months ఫ్రీ ఉంటాయి, ఏమేమి సర్వీసెస్ మనకి ఒక 30 days మాత్రమే, ఒక 15 days ఆర్ సమ్ స్పెసిఫైడ్ టైం మాత్రమే ఫ్రీ ఉంటుంది అనేటువంటిది కూడా మనం చెక్ చేద్దాం. ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లోర్ ద లిమిట్స్ ఈ లింక్లో అయితే మనకు ఉంటుందండి, అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు.
సో ఫ్రీ టైర్ అకౌంట్ అనేటువంటిది ఎక్స్పైర్ అయిందా లేదా అనేటువంటి దానికంటే ఆఫ్టర్ 12 months తర్వాత ఏడబ్ల్యూఎస్ కూడా ఈమెయిల్ కమ్యూనికేషన్ మీకు సెండ్ చేస్తాడు. సో ఇవాళ నుంచి మీరు ఎంతవరకు యూస్ చేస్తారు అంతవరకు బిల్లింగ్ వస్తుంది అనేటువంటి ఈమెయిల్ సెండ్ చేస్తాడు. సో అట్లా మనకి కన్ఫర్మేషన్ అవుతుందండి 12 months అయిపోయిన తర్వాత. అండ్ 12 months అయిపోయిన తర్వాత మీ అకౌంట్ టైప్ కూడా చేంజ్ అవుతుందండి. నార్మల్లీ మీరు ఫ్రీ టైర్ అకౌంట్కి సైన్అప్ చేసినప్పుడు వేరే వస్తుంది. అండ్ దాని నుంచి మీరు ఆ పెయిడ్ అకౌంట్ పే యాజ్ యూ గో మోడల్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు సైన్అప్ చేంజ్ అవుతుందండి. కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. దాని నుంచి మనం ఐడెంటిఫై చేయొచ్చు. కెన్ వీ యూస్ ద సేమ్ మొబైల్ నెంబర్ ఫర్ 2 AWS అకౌంట్స్? ఎస్, మొబైల్ నెంబర్ సేమ్ ఉండొచ్చు, ఈమెయిల్ ఐడి డిఫరెంట్ ఉండాలండి. అండ్ ఈవెన్ మీరు క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఉన్నా అవి కూడా మీరు సేమ్ కార్డ్స్ యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు మీకు ఇన్ కేస్ ఒకటే కార్డ్ కనుక ఉంటే. సో ధర్ని గారు, సపోర్ట్ ప్లాన్స్ గురించి నేను మీకు చూపిస్తాను, AWS అకౌంట్ చూపిస్తున్నప్పుడు. సో ఒకసారి నేను AWS కన్సోల్ షేర్ చేస్తానండి. So Narasimha Reddy garu is asking for, after getting bill on AWS account, if we didn't pay, what will happen? సో బిల్ పే చేయకపోతే ఏమవుతుంది అని అంటే AWS కూడా మీ అకౌంట్ బ్లాక్ చేస్తాడండి. అగైన్ అది వెంటనే 1 month బిల్ పే చేయకపోతేనే బ్లాక్ చేయడు, ఒక 2-3 months దాకా వెయిట్ చేస్తాడండి. 2-3 months లో కూడా మీరు స్టిల్ బిల్ అనేటువంటి పే చేయకపోతే దెన్ అప్పుడు మీ అకౌంట్ ని సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ అంటే మీరు లాగిన్ అవ్వడం తప్ప మీరు ఇంకేమి చూడలేరండి. సార్ నేను AWS కన్సోల్ షేర్ చేస్తాను. జస్ట్ మీరు అకౌంట్కి లాగిన్ అవుతారు తప్ప మీరు అక్కడ నుంచి వేరేది ఏమీ కూడా మీరు చూడలేరు అనమాట. సో అగైన్ మీరు రీయాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు అగైన్ మళ్ళీ AWSలో ప్రీవియస్గా ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ అన్ని కూడా పే చేస్తేనే వాడు మీ అకౌంట్ రీయాక్టివేట్ చేస్తాడు. నార్మల్ ఫర్ డెవలప్మెంట్ పర్పస్కి అయితే మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ అందులో మీరు ఏదైనా మీ సెక్యూరిటీ రిలేటెడ్ డేటా కానీ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షోర్ చేస్తే కనుక మీ ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ కాదు అన్లెస్ మీరు బిల్ పే చేసేంత వరకు కూడా. సో వన్స్ AWS అకౌంట్కి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అకౌంట్ అయితే ఇట్లా కనిపిస్తుందండి. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసే అకౌంట్ కనుక నాకు రీసెంట్లీ విజిటెడ్ అని ఇట్లా కొన్ని అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇది మీ అకౌంట్లోనైతే మీకు కనిపించదు. మీకు ప్లెయిన్గా కూడా కంప్లీట్గా సో మీకు బిల్లింగ్స్ ఎంత వచ్చినాయి ఇవన్నీ కూడా మీకు 000 ఉంటాయి ఒక న్యూ అకౌంట్ అయితే కనుక. సో నార్మల్ ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసే అకౌంట్ కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తుందండి. అండ్ మనం ఏ రీజియన్లో సర్వీస్ అనేటువంటిది క్రియేట్ అవ్వాలి అనేటువంటిది చెక్ చేస్తున్నాం కదండి. సో ముంబై, హైదరాబాద్ అనేటువంటిది ఇండియన్ లొకేషన్లో ఉంది. అట్లా చెక్ చేస్తే మనకి మల్టిపుల్ లొకేషన్స్లో AWSలో మనం సర్వర్స్ అనేవి హోస్ట్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మీకు చెక్ చేస్తే ప్రెజెంట్ నేను ముంబైలో ఉన్నాను. ముంబైలో కాకుండా మీరు US రీజియన్లో క్రియేట్ చేయాలంటే నార్త్ విర్జీనియా, లేకపోతే US ఈస్ట్, ఓహియో, కాలిఫోర్నియా, ఒరిగాన్, హైదరాబాద్, ముంబై ఇట్లా చూసుకొని మీకు చాలా ఉన్నాయి. సో కెనడా, యూరోప్, సౌత్ అమెరికా అది చూసుకోండి. ఇవన్నీ కూడా కొత్త రీజన్స్ అండి. కొత్త రీజన్స్ బై డిఫాల్ట్ ఎనేబుల్ అవ్వవు, ఇవి మీరు ఎక్స్ప్లిసిట్గా ఎనేబుల్ చేసుకోవాలి. మన గో టు మేనేజ్ రీజన్స్ అండి. సో దెన్ అప్పుడు ఇవి మనకి ఇక్కడ నుంచి కూడా ఎనేబుల్ అవుతాయి అనమాట. సో ఆల్రెడీ పాత రీజన్స్ అనేవి మీకు బై డిఫాల్ట్ ఎవ్రీ అకౌంట్లో ఎనేబుల్ అయిపోతాయి. సో వాటిని మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. బట్ ఇవన్నీ కూడా గ్రే అవుట్లో ఉన్నాయి కదా, వీటిని మీరు మేనేజ్ రీజన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మీరు వీటన్నిటిని ఎనేబుల్ చేసుకోవచ్చు. సో టోటల్ అట్లా చెక్ చేస్తే మనకి అరౌండ్ 30+ రీజన్స్ వరకు ఉన్నాయి. ఏ రీజన్లో ఏ లొకేషన్లో మీరు సర్వర్స్ని హోస్ట్ చేయాలి, క్రియేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ నుంచి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ రీజన్స్ అని ఎట్లా కేటగిరైజ్ అయ్యాయి, AWS వాడు వీటన్నిటిని ఎట్లా స్పెసిఫై చేశాడు, ఎట్లా డిఫరెన్షియేట్ చేశాడు, ఇవన్నీ కూడా మనం రేపటి సెషన్లో డిస్కస్ చేస్తాం. అండ్ ఎవ్రీ రీజియన్కి కూడా AWSలో మీకు రీజన్ కోడ్ ఉంటుంది. సో దిస్ రీజన్ కోడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముంబై రీజన్లో ఉన్నాను కదా, AP-South-1 మీరు ఇక్కడ URL చెక్ చేస్తున్నానండి. AP-South-1 URLకి నేను కనెక్ట్ అయి ఉన్నా. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ US ఈస్ట్ 1కి వెళ్ళాను అనుకోండి, మీకు టాప్లో URL కూడా US-East-1కి చేంజ్ అయిపోతుంది. సో అట్లా మీకు ఏ రీజన్కి ఆ రీజన్కి కూడా సపరేట్గా ఎండ్ పాయింట్ కూడా చేంజ్ అవుతుంది. సో దట్ రీజన్ కోడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు కన్సోల్ యూస్ చేస్తే మీకు అంత ప్రాబ్లం ఉండదు. కానీ ఏదైనా క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేసినా, టెరాఫార్మ్ యూస్ చేసినా, యాజ్ ఎ డెవలపర్గా అంటే ప్రోగ్రామేటిక్గా మీరు AWS కనెక్ట్ అవ్వాలి అన్నా, లేకపోతే AWS కమాండ్ లైన్ యూస్ చేసి మీరు AWS కనెక్ట్ అవ్వాలి అన్నా, అప్పుడు మీకు రీజన్ కోడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రీజన్ కోడ్ ఎట్లా వచ్చింది అనేటువంటిది నేను మీకు అప్కమింగ్ సెషన్స్లో అయితే మనం డిస్కస్ చేస్తాం. అక్కడ మీకు క్లియర్గా కూడా దీని గురించి ఒక ఐడియా అయితే వస్తుంది. రైట్. అండ్ AWSలో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయనేటువంటి మీకు ఒక క్లియర్ ఐడియా రావాలి అని అంటే మీరు సింపుల్ ఇక్కడ మీకు సర్వీసెస్ అని ఉందండి, సర్వీసెస్ క్లిక్ చేస్తే టోటల్ సర్వీసెస్ మీకు కనిపిస్తుందండి. ఒకసారి ఆల్ సర్వీసెస్ క్లిక్ చేద్దాం. ఆల్ సర్వీసెస్ క్లిక్ చేస్తే మొత్తం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో A నుంచి Z వరకు ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, 200+ సర్వీసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో 200+ సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, వాటి నేమ్స్ ఏంటి, అవి ఎందుకు పనిచేస్తాయి, ఇవన్నీ కూడా మీకు లిస్ట్లో కనిపిస్తుంది. ఇవన్నీ సర్వీస్ వైజ్ అండి.
మీకు అదే కేటగిరికల్గా కావాలనుకోండి, కేటగిరీ అంటే మనం ఏం చెప్పుకుంటున్నామండి, బయట ఉండే ఎవ్రీ టెక్నాలజీ ఈజ్ అ సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్. లెఫ్ట్ సైడ్ మీరు చెక్ చేస్తే కేటగిరీస్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ రిలేటెడ్ సర్వీసెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఓకే, అనలిటిక్స్ అండి, అనలిటిక్స్ రిలేటెడ్ సర్వీసెస్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అనలిటిక్స్ అంటే నార్మల్ డేటా సైన్స్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, డేటా ఇంజనీర్స్ అన్ని, వాళ్ళు మోస్ట్లీ కూడా ఈ సర్వీసెస్ అన్ని కూడా యూస్ చేస్తూ ఉంటారు. లైక్ గ్లూ అని, ఈఎంఆర్ అని, ఎలాస్టిక్ మ్యాప్ రిడ్యూస్, సో ఇవన్నీ కూడా వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. సో వాటి రిలేటెడ్ సర్వీసెస్ అని. సో దెన్ డెవలపర్స్ అయితే కనుక అప్లికేషన్ ఇంటిగ్రేషన్స్. సో దెన్ కంటైనర్స్ అండి. సో కంటైనర్స్ అంటే డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు కదా, డాకర్ రిలేటెడ్ కంటైనర్స్, క్యూబర్నెటీస్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో కంప్యూట్ అండి. సో దెన్ చూస్తే మీకు డేటాబేస్ రిలేటెడ్ సర్వీసెస్, ఇట్లా ఎండ్ యూజర్ కంప్యూటింగ్ అండి, అండ్ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్, గేమ్ డెవలప్మెంట్, ఐఓటీ రిలేటెడ్, మెషిన్ లెర్నింగ్, అండ్ సమ్ సెక్యూరిటీ రిలేటెడ్ సర్వీసెస్, క్వాంటమ్ టెక్నాలజీస్, రోబోటిక్స్, శాటిలైట్ టెక్నాలజీ. ఇట్లా చెక్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ ఇస్ ప్రొవైడెడ్ యాజ్ అ సర్వీస్ అండి. ఇక్కడ టోటల్ మీరు చెక్ చేస్తే 200+ సర్వీసెస్ అరౌండ్ ఉంటాయి. సో ఇట్లా మనకి AWS సర్వీసెస్ అన్ని ఉంటాయి. జస్ట్ మీరు కూడా ఒకసారి అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు కూడా చెక్ చేయొచ్చండి. లేదా ఏదైనా స్పెసిఫిక్ సర్వీస్ మీరు చెక్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ S3 నాకు ఆల్రెడీ తెలుసు. సో ఎంటైర్ ఆ లిస్ట్ లో నుంచి వెళ్ళకుండా నేను ఇక్కడ S3 అని కనుక టైప్ చేస్తే S3 రిలేటెడ్ అన్ని కూడా నాకు ఇక్కడ లిస్ట్ అవుతాయి. సో వీటి రిలేటెడ్ సర్వీస్ కానీ, వీటి రిలేటెడ్ ఫీచర్స్ ఏమున్నాయని కానీ, వీటి రిలేటెడ్ రీసోర్సెస్, డాక్యుమెంటేషన్ ఏముందని కానీ, బ్లాగ్స్ ఏమున్నాయని కానీ, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అండి, ఈ సెర్చ్ ప్లేస్ నుంచి. సో రైట్, మనకి ఒక ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది అన్ని మెటీరియల్స్కి. లేదు అంటే మీరు డైరెక్ట్ AWS S3 డాక్యుమెంటేషన్ అన్న, AWS S3 అని టైప్ చేస్తున్నా మీకు S3 రిలేటెడ్ సర్వీస్ పేజ్ అయితే వస్తుందండి. సో ఇక్కడ ఈ సర్వీస్ పేజ్లో హైలైట్స్ అయితే ఉంటాయి. సో ఈ హైలైట్స్ నుంచి కూడా మీకు ఫీచర్స్ ఏమి ఉంటాయి, లేకపోతే వీటి ప్రైసింగ్ ఎంత ఉంటుంది. సో ఇందులో ప్రైసింగ్ గురించి మనం చాలా డిస్కస్ చేసాం కదండి. ఎవ్రీ సర్వీస్ ప్రైసింగ్ పేజ్ కూడా మనకి ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చండి. డేటా ఇన్ ఎంత పడుతుంది, డేటా అవుట్ ఎంత పడుతుంది, అండ్ వీటి రిలేటెడ్ సెక్యూరిటీ ఏముంది. అండ్ ఇంకా ఇందులో మీకు ఎక్స్ట్రా సోర్సెస్ కావాలంటే యూ కెన్ క్లిక్ ఆన్ రీసోర్సెస్, యూ కెన్ క్లిక్ ఆన్ గెటింగ్ స్టార్టెడ్. సో దిస్ విల్ టేక్ యూ టు AWS డాక్యుమెంటేషన్ అండి. సో ప్రోగ్రామేటిక్గా ఎట్లా మీరు కనెక్ట్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ యూస్ చేస్తున్నారు. లేదా కన్సోల్ నుంచి యూస్ చేయాలంటే మనకి యూజర్ గైడ్స్ అంటూ ఉంటుందండి. సో నార్మల్ చేస్తుంది దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం AWS S3 యూజర్ గైడ్ అనేటువంటి చేస్తారంటే సింపుల్గా డాక్యుమెంటేషన్ అంతా కూడా వస్తుందండి విత్ ఆల్ ఫీచర్స్. సో లేదు మనకి ఎక్కడి నుంచో తెలియాలనుకోండి, సో మీరు ఇక్కడ ఎవ్రీ సర్వీస్కి కూడా మీకు docs.aws. ఇది ఉంటుంది. అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి దానికి మీరు docs. అనేటువంటి యాడ్ చేస్తే డొమైన్ అయితే అట్లా ఉంటుంది. AWS అయితే aws.amazon.com, డాక్యుమెంట్కి అయితే docs.amazon.aws.com ఉంటుందండి. అదే మీరు కన్సోల్ అయితే కనుక console.aws.amazon.com అండి. సింపుల్గా console.aws.amazon.com. మీరు సింపుల్గా ఎప్పుడు కన్సోల్కి లాగిన్ అవ్వాలి అన్న AWSకి console.aws.amazon.com. సో అంతేనండి, మనకి ఈజీ కూడా లాగిన్ అయిపోవచ్చు. సో అట్లా మనం సపోర్ట్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేసాం కదండి. సో సపోర్ట్ ప్లాన్స్లో వచ్చేసి మనకి ఇక్కడ సపోర్ట్ ఐకాన్ కనిపిస్తుంది. సో యూ కెన్ క్లిక్ ఆన్ సపోర్ట్ సెంటర్. మీరు ప్రెసెంట్ ఏ సపోర్ట్లో ఉన్నారు అనేటువంటి మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో చూడండి, మీకు ఇక్కడ సపోర్ట్ ప్లాన్ బేసిక్కే ఉంది. ఇది మీరు చేంజ్ చేయాలంటే యూ కెన్ క్లిక్ ఆన్ చేంజ్. చేంజ్ లో మీకు బేసిక్ లో మీకు ఏం సపోర్ట్, ఏమి సపోర్ట్ చేస్తుంది, డెవలపర్లు ఏం సపోర్ట్ చేస్తుంది, బిజినెస్ లో ఏమొస్తుంది, ఎంటర్ప్రైజ్ లో ఏమొస్తుంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఏ ప్లాన్ లో ఏం కవర్ అవుతుంది అని చెప్పేసి. సేమ్ అట్లానే మనకి ఇక్కడ అగైన్ వ్యూ సపోర్ట్ ప్లాన్స్ క్లిక్ చేస్తాం. మనకి ఇక్కడ ఈ కంపారిజన్స్ కూడా ఉన్నాయి. డెవలపర్, బిజినెస్, ఎంటర్ప్రైజ్ ఆన్ రోడ్ ర్యాంక్, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఈ డిఫరెన్సెస్ మీరు కూడా చెక్ చేయొచ్చండి ఆన్ హై లెవెల్లో. సో ఇట్లా మనకి AWS కన్సోల్ అంతా కూడా ఉంటుంది. బట్ బై డిఫాల్ట్ బేసిక్ లో తీసుకుంటే మీకు అకౌంట్ అండ్ బిల్లింగ్ 2 టైప్స్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది. అకౌంట్ అండ్ బిల్లింగ్, టెక్నికల్. అకౌంట్ అండ్ బిల్లింగ్ ఏంటంటే ఓన్లీ బిల్లింగ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా, అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా మాత్రమే సపోర్ట్ చేస్తారు. టెక్నికల్లో ఏంటంటేనంటే మీకు ఏమన్నా మనకి సర్వీసెస్ క్రియేట్ చేస్తున్న ఇష్యూస్ వచ్చినా, ఏమైనా డీబగ్ చేసేటప్పుడు హెల్ప్ చేయాలన్నా AWS నుంచి మనకు సపోర్ట్ అయితే ఉంటుంది. చూడండి, మన సపోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అకౌంట్ రిలేటెడ్ బిల్లింగ్స్ వచ్చినా, ఇష్యూస్ వచ్చినా, మీరు అకౌంట్ అండ్ బిల్లింగ్ లో తీసుకుని మీకు కేటగిరీస్ అన్నింటిలో కూడా అకౌంట్లో ప్రాబ్లం వచ్చిందా, బిల్లింగ్లో ప్రాబ్లం వచ్చిందా, వేరే దాంట్లో ప్రాబ్లం వచ్చిందా, ఫ్రీ టైర్లో ప్రాబ్లం, ఇవన్నీ కూడా మీరు చెక్ చేస్తారు. చెక్ చేసి దెన్ సెలెక్ట్ చేసుకుని యూ కెన్ గో టు ద నెక్స్ట్ అండ్ యూ కెన్ యాడ్ యువర్ ఇన్ఫర్మేషన్ దెన్ క్రియేటెడ్. బట్ టెక్నికల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇది ఆప్షనే రాదండి. సో ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఎట్లానైతే మీకు టెక్నికల్ సపోర్ట్, బేసిక్లో అయితే సపోర్ట్ ఉండదు అనమాట. సో చార్ట్లో క్వశ్చన్స్ చూస్తే
సో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మనకి వెంటనే అయిపోతుందండి. వితిన్ 5 మినిట్స్లో మనకి అకౌంట్ అయితే యాక్టివ్ అయిపోతుంది. మనం 5 మినిట్స్లో మనం అకౌంట్ని యాక్సెస్ చేసుకోవడం స్టార్ట్ చేసేయచ్చు. సో నరసింహ గారు, బేస్డ్ అపాన్ రిజిస్ట్రేషన్ సెలెక్షన్ బిల్ ఈస్ సేమ్ ఆర్ డిఫరెంట్ రీజన్ సెలెక్షన్? ఎవ్రీ రీజన్కి కూడా సెపరేట్ బిల్లింగ్ ఉంటుందండి. ఎందుకంటే సేమ్ ఇప్పుడు మీరు యాపిల్ ఫోన్ తీసుకున్నారనుకోండి, యూఎస్ రీజన్లో ఒక కాస్ట్ ఉంటుంది, ఇండియన్ రీజన్కి వచ్చేసరికి వేరే కాస్ట్ ఉంటుంది. సేమ్ అట్లానే అక్కడ సర్వర్స్ బేస్డ్ ఆన్ ఆ కంట్రీ రిలేటెడ్ గవర్నెన్స్ బేస్ చేసుకుని కాస్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా బేస్డ్ ఆన్ వాట్ రిలేటెడ్ కాస్టింగ్స్, వీటి మెయింటెనెన్స్ కాస్టింగ్ ఇవన్నీ బేస్ చేసుకుని ఎవ్రీ రీజన్కి కూడా కంట్రీ గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ బట్టి కూడా ఇవన్నీ కూడా మీకు సెపరేట్గా ఉంటాయి. సో వన్ లాస్ట్ థింగ్ అండి. సో ఒకసారి మనం ఫ్రీ టైర్ లిమిట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది కూడా మీ సైడ్ నుంచి మీరు కూడా చెక్ చేయొచ్చు, నేను పీడిఎఫ్ షేర్ చేసిన తర్వాత. సో బట్ ఒకసారి నేను కూడా ఒకసారి స్క్రీన్ పైన ఓపెన్ చేస్తాను, జస్ట్ టు గివ్ యూ సమ్ అవేర్నెస్ ఆన్ దిస్. సో నేను ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు AWS ఫ్రీ టైర్ అని చెప్పేసి ఇట్లా వస్తుందండి. మీరు ఇక్కడ కిందకు వస్తే టైప్స్ ఆఫ్ ఆఫర్, టోటల్ 3 టైప్స్ ఆఫ్ ఆఫర్స్: ఫ్రీ ట్రయల్స్, 12 months ఫ్రీ, ఆల్వేస్ ఫ్రీ అండి. సో కిందకి వస్తానండి, మీకు టైప్ కనిపిస్తుంది. సో చూడండి, సో 12 months ఫ్రీ చూస్ చేసుకుంటే 12 months ఫ్రీగా మీకు ఏం సర్వీసెస్ ఉన్నాయనేటువంటి అన్నీ వస్తాయండి. అది చూడండి, EC2 సర్వీస్ అంటే సర్వర్ సర్వీస్ మంత్లీ 750 hours మీకు ఫ్రీ వస్తుందండి. 750 hours ఎవ్రీ మంత్ కూడా మీకు ఫ్రీ వస్తుంది. 750 hours కంటే మీరు ఎక్కువ రన్ చేస్తే మీకు ఛార్జెస్ వస్తుందండి. సో అందు గురించి మీరు లాంచ్ చేసి వదిలేస్తే ఏమవుతుందంటే కంటిన్యూస్గా అవర్స్ కౌంట్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే 750 దాటుతుందో మనకి మంత్లీ చూసుకుంటే సో 720 hours ఆన్ అన్ యావరేజ్ వస్తుందండి. సో అందు గురించి వాడు ఎవ్రీ మంత్కి 750 hours ఇస్తున్నాడు. సో టోటల్ 31 days ఉంటే 744 hours అని, 30 days ఉంటే 720 hours అని మనకు వస్తుందండి. సో అందు గురించి యావరేజ్గా 722 hours అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో కాబట్టి 750 hours వస్తుంది. మోర్ దెన్ 750 hours వస్తేనే మీకు ఛార్జెస్ ఉంటాయి. అగైన్ వీటిలో కూడానండి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి ఫ్రీ, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్, ఏ టైప్ ఆఫ్ సర్వర్కి ఫ్రీ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. రైట్, అమెజాన్ S3 తీసుకున్నారనుకోండి, మంత్లీ 5 GB ఫ్రీ ఉంటుంది. RDS డేటాబేస్ సర్వీస్ అండి, డేటాబేస్ కూడా 750 hours ఫ్రీ. ఇట్లా మీకు ఎవ్రీ సర్వీస్కి సంబంధించి మీకు ఇక్కడ ఉంటుంది. ఏ సర్వీస్ యూజ్ చేస్తున్నారో అది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లేదు ఆల్వేస్ ఫ్రీ సర్వీసెస్ తీసుకున్నారనుకోండి, చూడండి, DynamoDB 25 GB మీకు ఎప్పుడు ఫ్రీ. AWS Lambda 1 million ఫ్రీ రిక్వెస్ట్ పర్ మంత్ అండి. సో అమెజాన్ SNS ఇట్లా ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క లాగా ఉంటుంది. అట్లా ట్రయల్స్ చెక్ చేస్తానండి. సో సేజ్ మేకర్, రెడ్ షిఫ్ట్, యాప్ స్ట్రీమ్, ఇన్స్పెక్టర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఏ సర్వీస్ ఏంటనేది మనం డే బై డే చెక్ చేసినప్పుడు తెలుస్తుంది. సో ఇట్లా మీకు వాటి రిలేటెడ్ కేటగిరీని బట్టి కూడా ఫ్రీ ట్రయల్లో మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఈస్ అబౌట్ ఫ్రీ ట్రయల్ అండి. సో మనకి మోస్ట్లీ కూడా ఫ్రీ ట్రయల్ లిమిట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటాయి. సో AWS బెస్ట్ ప్రాక్టీస్ గురించి మనం రేపటి సెషన్లో డిస్కస్ చేద్దాం. బడ్జెట్ అనేటువంటి ఎట్లా సెటప్ చేసుకోవాలనేటువంటిది కూడా డిస్కస్ చేద్దామండి. సో ఇన్ కేస్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇన్ కేస్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు చాట్లో యాడ్ చేయొచ్చు. సో వీ కెన్ డిస్కస్ ఫర్దర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. సో ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు చాట్లో యాడ్ చేయండి, ఆర్ ఎల్స్ మీరు హ్యాండ్ రైజ్ చేసినా నేను ఆప్షన్ ఇస్తాను, అన్మ్యూట్ ఆప్షన్. సో వీ కెన్ మీట్ ఇన్ టుమారో సెషన్ అండి. సో ఫర్ టెస్టింగ్ పర్పస్, వాట్ వుడ్ బి ద బెస్ట్ రీజన్ టు క్రియేట్ ఎనీ రిసోర్సెస్ ఇన్ AWS? టెస్టింగ్ పర్పస్ అండి, మనకి అన్ని రీజన్స్లో కాస్ట్ ఎక్కడ తక్కువ ఉంటుంది అంటే US రీజన్స్లో కాస్ట్ తక్కువ ఉంటుంది. అండ్ AWS కూడా ఫస్ట్ స్టార్ట్ అయింది US రీజన్సే కాబట్టి అక్కడ మీకు సర్వీస్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. సర్వీస్ అవైలబిలిటీ అంటే సర్వర్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అక్కడ మీకు ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు, కాస్ట్ అనేది కూడా తక్కువ ఉంటుందండి. బట్ సెకండ్ మెయిన్ కన్సిడరేషన్స్ ఏంటంటే మీరు ఏ రీజన్కి దగ్గరగా ఉంటారో ఆ రీజన్కి తీసుకోవడం మనకి ఈజీ, ఎందుకంటే ఫాస్ట్గా యాక్సెస్ అవుతుంది. సో నరేష్ కుమార్ గారు షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్లో సినారియో బేస్డ్ ఇస్తారండి. ఆ ఇచ్చిన సినారియోలో మీ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది, AWS వాటి రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది అన్న దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. సో ధరణి బాబు గారు, ఇఫ్ యూ స్టాప్ అన్ ఇన్స్టెన్స్ విల్ ఇట్ బిల్డ్? సో బేసికలీ ఇఫ్ యూ స్టాప్ అన్ ఇన్స్టెన్స్ అంటే సర్వర్ అండి, ఇన్స్టెన్స్ని మనం సర్వర్ని ఇన్స్టెన్స్ అని కాల్ చేస్తాం ఇక్కడ. సో సర్వర్ని స్టాప్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనకి సర్వర్ బిల్లింగ్ రాదు, కానీ మీకు ఏదైతే హార్డ్ డిస్క్ అటాచ్ అయి ఉంటుందో ఆ హార్డ్ డిస్క్ బిల్లింగ్ అయితే వస్తుందండి. సో హరీష్ గారు, స్నాప్షాట్ అండ్ ప్రైసింగ్ మోడల్ అది మనం ఇప్పుడు కొద్దిగా డిస్కస్ చేస్తే దానికి టైం ఉందండి. మన EC2 రిలేటెడ్ స్నాప్షాట్స్ అవి వచ్చినప్పుడు వాటి గురించి డిస్కస్ చేస్తాం.
సో అన్ని డేటా పుష్పక్ గారు లైక్ అన్ని డేటా అవుట్ ట్రాన్స్ఫర్స్ కూడా మీకు చార్జెస్ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సర్వీస్ నేమ్స్ అండి. సో కామన్లీ కూడా మీకు బిల్లింగ్ కూడా వచ్చేది ఏంటంటే ఎవ్రీ మంత్ కూడా సర్వీస్ బై సర్వీస్ మీకు బిల్లింగ్ రాదండి. సో జస్ట్ డేటా అవుట్ చార్జెస్ అని వస్తుంది. సో మీకు అక్కడే మొత్తం డేటా అవుట్ చార్జెస్ రీజన్ బై రీజన్ వస్తుంది అన్నమాట. సో శివ గారు షేర్ రెస్పాన్సిబిలిటీ మోడల్ గురించి మనకి లైక్ అంత డెప్త్గా ఏమీ ఉండదు అక్కడ. మనం ఏదైతే డిస్కస్ చేస్తుందో దానిపైనే ఉంటుంది. సో కెన్ వి చేంజ్ రీజన్ ఫర్ బిల్లింగ్? ఏ రీజన్లో అయితే మీరు సర్వీసెస్ క్రియేట్ చేస్తారో ఆ రీజన్ నుంచే మీకు బిల్లింగ్ వస్తుందండి. సో అది మనకి యాక్సెస్ ఉండదు. సో నార్మల్ కంపెనీస్లో బిల్లింగ్ టైం ఎప్పుడు కూడా సెపరేట్గా ఉంటుంది శ్రీను గారు. సో ఆ బిల్లింగ్ టైమే బిల్లింగ్ సెక్షన్ బిల్స్ పే చేయడం లేకపోతే బిల్లింగ్స్ ఆప్టిమైజ్ చేసుకోవడం. సో అవన్నీ వాళ్ళు కూడా మానిటర్ చేస్తూ ఉంటారండి. ఇన్ కేస్ ఏదైనా బిల్లింగ్లో ప్రాబ్లం వచ్చినా వాళ్ళే మనకు చెప్తూ కూడా ఉంటారు. బేసికల్ ఎవ్రీ AWS కంపెనీస్లో కూడా మనకి బిల్లింగ్ సెక్షన్ సెపరేట్గా ఉంటుంది. వాళ్ళు ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో చెరుకూరు వినయ్ కుమార్ గారు, మీరు క్రియేట్ చేస్తున్న రూట్ యూజర్ కాబట్టి యూ హ్యావ్ టు లాగిన్ విత్ రూట్ యూజర్. వన్స్ మన కోర్సులోకి వెళ్ళేసరికి ఐఎం యూజర్ తో ఎట్లా లాగిన్ అవ్వాలనేటువంటిది అప్పుడు చూస్తామండి. సో లెట్ మీ టేక్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద పార్టిసిపెంట్స్. లైక్ కృష్ణ గారు, హలో, మీ వాయిస్ స్లో వస్తుంది. ఏమై ఆడిబుల్ నా? ఓకే, చిన్న డౌట్ అండి నాకు. యాక్చువల్గా మనం కోడ్ పైప్ లైన్ రాస్తున్నప్పుడు S3ని స్టాటిక్ ఫస్ట్గా యూజ్ చేస్తున్నాము. మనం బిల్ స్పెక్ ML ఫైల్లో S3ని మెన్షన్ చేసి డిప్లాయ్ స్టేజ్ మనం స్కిప్ చేయొచ్చు కదా? స్కిప్ చేయొచ్చు, ఎస్. యా, అది కూడా కోడ్ పైప్ లైన్ కదా, అదైతే ఆటోమేటెడ్ ప్రాసెస్, అదైతే మాన్యువల్ డిప్లాయ్ కాదు కదా. సారీ, 1 సెకండ్. సో కృష్ణ గారు డిస్కస్ చేసేది వచ్చేసి అవుట్ టాపిక్ అండి. సో రిమైనింగ్ వాళ్ళు దీని గురించి భయపడొద్దు, మనం ఇది డిస్కస్ చేయలేదు. బట్ ఆయన లాస్ట్ లో అడుగుతున్నారు కాబట్టి నేను దీని అయితే ఆన్సర్ చేస్తున్నాను. యా, కృష్ణ గారు చెప్పండి. సో డిప్లాయ్ స్టేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. అలా చేసినా అది మనం పైప్ లైన్ రాసినట్టే కదా, అదైతే మాన్యువల్ డిప్లాయ్ కాదు కదా. కాదు, మాన్యువల్ కాదు, ఆటోమేటిక్ గానే కదా జరిగేది. బట్ అది మీ కోడ్ బిల్ ద్వారా. అవును. ఇక్కడ ఇంకో డౌట్ అండి. వన్స్ మనం కోడ్ని S3లోకి డిప్లాయ్ చేసేసిన తర్వాత మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళి స్టాటిక్ హోస్ట్ చేసాం కాబట్టి ప్రాపర్టీస్లోకి వెళ్ళి మనం ఎండ్ పాయింట్ URL అనేది చూసుకుంటాము. రైట్, అంతే కదండి. అవును. అలా కాకుండా ఇప్పుడు మా టీం వాళ్ళు ఏమంటున్నారంటే, మేము S3లోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఎండ్ పాయింట్ URL మీద అక్కడ క్లిక్ చేస్తున్నాం, నువ్వు చేసింది మాన్యువల్ డిప్లాయ్మెంట్ కదా అంటున్నారు. నాకు అర్థం కాలేదు. అలా కాకుండా ఇంకెలాగన్నా చెక్ చేసుకుంటామా? సో వేరేలాగా కూడా చేయొచ్చు అండి, దాన్ని కూడా ఆటోమేట్ చేసేలాగా. ఇది మనం సెపరేట్ గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను చేసింది అయితే పైప్ లైనే కదండి. అది మీరు చేసిన పైప్ లైనే, బట్ లాస్ట్ లో ఏదైతే కాన్ఫిగరేషన్ అప్డేట్ వస్తుందో ఆ URL ఎండ్ పాయింట్ అప్డేట్ అయ్యేది, దాన్ని కూడా వేరే వేలో మనం ఆటోమేట్ చేయొచ్చు అండి. అది మనం సెపరేట్ గా డిస్కస్ చేద్దాం దాని గురించి. ఓకే, ఇప్పుడు నేనైతే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదండి ఇది పైప్ లైనే అని. పైప్ లైనే, కరెక్ట్, ఎస్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, so I'm seeing one question about what is the difference between elasticity and scalability అండి. సో స్కేలబిలిటీ అంటే ఏంటంటేనండి, ఫస్ట్ మీరు ఏదైనా అప్లికేషన్ వాట్సాప్ని హోస్ట్ చేయాలనుకున్న కూడా ఒక సర్వర్ సరిపోతుంది అనుకున్నారండి. కానీ మీకు ఏమైంది అంటే ఒక సర్వర్ మీకు సరిపోలేదు, లోడ్ సరిపోతలేదు అనిపించింది. మీకు 100 కస్టమర్స్ కాదు, ఒక 1000 కస్టమర్స్ వస్తున్నారు, యాక్సెస్ చేస్తున్నారని తెలిసింది. సో అప్పుడు ఏంటంటే మీకు వెంటనే సెకండ్ సర్వర్ యాడ్ చేయాలనుకున్నారండి. సో అప్పుడు ఏమవుతుందంటే సెకండ్ సర్వర్ మీరు యాడ్ చేయగలరు, థర్డ్ సర్వర్ యాడ్ చేయాలనుకున్నారు, యాడ్ చేయగలిగారండి. అట్లా మీరు ఎన్ని సర్వర్స్ అయినా యాడ్ చేసి రిమూవ్ చేసుకునే దాన్ని మనం ఏమని కాల్ చేస్తామంటే స్కేలబిలిటీ అని కాల్ చేస్తామండి. ఇది మీరు వచ్చేసి మాన్యువల్గా యాడ్ చేస్తున్నాం, మన రిక్వైర్మెంట్ బట్టి మనం యాడ్ చేసుకుంటాం, రిమూవ్ చేసుకుంటున్నామండి. కానీ ఎలాస్టిసిటీ అంటే ఏంటంటేనండి, ఇది ఆటోమేటిక్గా ఒక ఎలాస్టిక్ రబ్బర్ ఎట్లనైతే సాగుతుందో ఈ ఎలాస్టిసిటీ అనేటువంటిది అట్లా సాగుతూ ఉంటుందండి. అంటే మీరు ఫస్ట్ ఒక డెఫినేషన్ ఇచ్చేస్తారు. డెఫినేషన్ ఏంటంటే నాకు మినిమం ఒక సర్వర్ కావాలి, మాక్సిమం 5 సర్వర్స్ కావాలి. బేస్డ్ ఆన్ లోడ్ని బట్టి, అంటే మన ఎవ్రీ ల్యాప్టాప్కి కూడా పెర్ఫార్మెన్స్ ఉంటుంది కదండి, CPU యూటిలైజేషన్ ఎంత ఉంది, ర్యామ్ యూటిలైజేషన్ ఎంత జరుగుతుంది అనేటువంటి తెలుస్తుంది కదా. సో బేస్డ్ ఆన్ దానిని బట్టి కూడా ఎప్పుడైతే లోడ్ పెరుగుతూ ఉంటుందో సర్వర్ పైన, అప్పుడు మీకు ఏమవుతుందంటే 1 సర్వర్ నుంచి 2 సర్వర్కి, 2 సర్వర్ నుంచి 3 సర్వర్కి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అండ్ ఎప్పుడైతే లోడ్ తగ్గుతుందో ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. సో విచ్ ఇస్ కాల్డ్ as ఎలాస్టిసిటీ అండి. సో స్కేలబిలిటీ అంటే బేస్డ్ ఆన్ నీడ్ని బట్టి మీరు మాన్యువల్గా 1 or more సర్వర్స్ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం. ఎలాస్టిసిటీ ఏంటంటే ఆటోమేటిక్గా చేయడం.
సో నరసింహ గారు Yes, Rakesh. Then, yeah, how we will know which region will provide best services? As discussed, అట్లేం right? Best. ఏ రీజియన్ లో సర్వీసెస్ చేసుకున్నా ఎవ్రీ సర్వీస్ వర్క్స్ యాజ్ సేమ్. దెర్ ఇస్ నో డిఫరెన్స్. Then why the bill will be different? వై Based ద upon. బిల్ ఇస్ డిఫరెంట్ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇప్పుడు మీరు iPhone 14 తీసుకున్నారు, అది మీకు యూఎస్ రీజన్ లో కాస్ట్ ఎందుకు వేరే తక్కువ ఉంటుంది? ఇండియన్ రీజన్కి వచ్చేసరికి కాస్ట్ ఎందుకు పెరుగుతుందండి? Okay. రైట్, Okay. మేబీ యూ గాట్ ఇట్ బై ఎగ్జాంపుల్, రైట్? Yes. సో ఎవ్రీ కంట్రీ కూడా సెపరేట్ పాలసీస్ ఉంటాయి, వాళ్ళు పే చేయాల్సిన ట్యాక్స్ డిఫరెంట్ ఉంటుంది, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ ఛార్జెస్ ఉంటాయి, లేకపోతే కస్టమ్ ఛార్జెస్ ఉంటాయి, సమ్ ఛార్జెస్ ఏవో ఉంటాయి. సో కాబట్టి వాటన్నిటిని బేస్ చేసుకుని ఎవ్రీ రీజియన్కి కూడా సెపరేట్గా ఉంటుందండి. Okay. Fine. Okay. Thank you. ఓకే, ధరణి గారు. రాకేష్ గారు, యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇన్స్టెన్స్ స్టాప్ చేసినప్పుడు బిల్లు పడదు, హార్డ్ డిస్క్ పడుతుంది అంటే మనం స్టోర్ చేసిన డేటా మీద అండి, ఎంత డేటా కరెక్ట్. అంటే మీరు అంటే బేసికలీ విర్చువలైజేషన్ గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదు, విర్చువల్ మిషన్స్ గురించి. బట్ మీరు ఎప్పుడు సర్వర్ క్రియేట్ చేసినా మీకు ఒక విర్చువల్ మిషన్ లాంచ్ అవుతుందండి, రైట్? మీరు స్టాప్ చేసినప్పుడు ఏంటంటే విర్చువల్ మిషన్ స్టాప్ అయిపోతుంది, AWS వాడు రిమూవ్ చేసేస్తాడు విర్చువల్ మిషన్. మళ్ళీ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మళ్ళీ విర్చువల్ మిషన్ వస్తుంది. మీకు ఛార్జెస్ ఎప్పుడు పడతాయంటే విర్చువల్ మిషన్ వచ్చినప్పుడు. కానీ మీకు అట్లా స్టాప్ అండ్ స్టార్ట్ చేసినప్పుడు మీ డేటా మీ దగ్గరే ఉంటుంది కదండి, ఆ డేటాని AWS వాడు డిలీట్ చేయట్లేదు. స్టాప్ చేసినప్పుడు మీరు మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మీ ప్రీవియస్గా హార్డ్ డిస్క్లో ఏదైతే డేటా ఉందో అదే డేటా మీకు కనిపిస్తుంది. అంటే మీరు సర్వర్ స్టాప్ చేసినా స్టాప్ చేయకపోయినా మీ డేటా అక్కడే ఉందండి. సో కాబట్టి ఆ డేటాకు వాడు ఛార్జ్ చేస్తున్నాడు మీ హార్డ్ డిస్క్కి. మీరు టెర్మినేషన్ చేసేంత వరకు కూడా మీకు అక్కడ ఛార్జెస్ వస్తూనే ఉంటాయండి డిస్క్ మీద. అదే అంటే డేటా ఉంటేనే, డేటా లేకపోతే ఏం ఛార్జెస్? డేటా కాదు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మీకు కింద ప్రీవియస్గా చెప్పాను. సో కొన్ని సర్వీసెస్కి బేస్డ్ ఆన్ మీరు డేటా ఉంటేనే వస్తుంది, కొన్ని సర్వీసెస్కి మీరు ఎంతైతే హార్డ్ డిస్క్ అలొకేట్ చేస్తారో అంత ఛార్జెస్ వస్తుంది. మీరు చెప్పేది ఏంటంటే EC2కి హార్డ్ డిస్క్ ఉంటుంది, హార్డ్ డిస్క్ మీరు ఎంత జీబీ కావాలని మీరు స్పెసిఫై చేస్తారు, ఆ 30 జీబీయో 50 జీబీయో మీకోసం AWS వాడు మీకోసం డెడికేటెడ్గా ఉంచుతాడండి. సో కాబట్టి దానిపైన మీకు ఛార్జ్ చేస్తాడు, ఎంత 30 DBకి ఛార్జ్ చేస్తాడు. సారీ, ఎంతైతే మీరు అలొకేట్ చేస్తారో అంతవరకు ఛార్జ్ చేస్తాడు. డిఫాల్ట్ వాల్యూస్ కూడా ఛార్జ్ చేస్తారండి? లైక్ నేనైతే ఏం పెట్టలేదు ఎంత కావాలనేసి, నేను జస్ట్ ఛార్జ్ చేస్తాడు. ఫ్రీ టైర్ అయితే కనుక మీకు ఛార్జెస్ ఉండవు. డిఫాల్ట్ లైనక్స్ తీసుకుంటే 8 GB ఉంటుందండి, విండోస్ తీసుకుంటే మీకు 30 GB ఉంటుంది. మీకు ఫ్రీ టైర్ కాకపోతే ఛార్జెస్ పడతాయి, ఫ్రీ టైర్ అయితే ఫ్రీ టైర్ లోనే అయితే ఛార్జెస్ పడవు, భయం అక్కర్లేదండి, ఫ్రీ టైర్ ఛార్జెస్. ఇంకోటి అంటే ఇప్పుడు ఈ రీజియన్ మనము ఒక్కొక్క ఇప్పుడు యుఎస్ ఈస్ట్ వన్ కానీ ఇట్లా తీసుకున్నామంటే, ఇప్పుడు ఇండియా నుంచి లైక్ లేటెన్సీ ఏమైనా ఉంటుందా రీజియన్ వైజ్ సర్వీసెస్ కి? డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే మీరున్న లొకేషన్ నుంచి కూడా మీకు అంటే డిస్టెన్స్ ఉంటుంది కదండి, వాటి మధ్య నార్మల్ డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ని బేస్ చేసుకుని మన ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యేటువంటి లేటెన్సీ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇండియన్ లొకేషన్ నుంచి యుఎస్ లొకేషన్ కనెక్ట్ అవ్వాలి అంటే ఎక్కువ లేటెన్సీ ఉంటుంది. అదే ఇండియన్ లొకేషన్ నుంచి ముంబై రీజియన్కో హైదరాబాద్ రీజియన్కో కనెక్ట్ అవ్వాలి అంటే తక్కువ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి తక్కువ లేటెన్సీ ఉంటుందండి. ఓకే. సో అందుగురించి మీరు మెయిన్గా మన సర్వీసెస్ హోస్ట్ చేసేటప్పుడు మన కస్టమర్స్ ఏ రీజియన్కి దగ్గరలో ఉంటారో ఆ రీజియన్లో హోస్ట్ చేస్తామండి. లేదు మల్టీ రీజియన్ అయితే కనుక ఆ మల్టీ రీజియన్స్లో కూడా మనం ఆ సర్వీసెస్ని హోస్ట్ చేసుకుందాం. ఓకే అండి. ఓకే. సో శ్రావణి గారు, we hear on auto scaling. What is the difference between auto scaling and elasticity? So basically elasticity అనేటువంటిది ఏంటంటే ఇట్స్ మనకి క్లౌడ్ బెనిఫిట్స్ టర్మ్ అండి. బట్ ఆ ఎలాస్టిసిటీ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నాడు అంటే ఆటో స్కేలింగ్ అనేటువంటి సర్వీస్ ద్వారా AWS వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. సో రఘు గారు, స్టాప్ స్టేట్లో VM ఉన్నప్పుడు బిల్లింగ్ పడుతుందా? స్టాప్ స్టేట్లో ఉన్నప్పుడు EC2కి బిల్లింగ్ పడదు, హార్డ్ డిస్కే పడుతుంది. If I do data out from EC2 using WinSAP or CyberDuck, yes, it is chargeable. So Shravani garu. సో రాకేష్ గారు, ఓవరాల్ ఇప్పుడు ఎలాస్టిసిటీ అన్నది కాన్సెప్ట్, అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారన్నది ఆటో స్కేలింగ్.
అది ప్రొవైడ్ చేసే సర్వీస్ వచ్చి ఆటో స్కేలింగ్ అండి. కరెక్ట్. ఓకే. యాహ్! థాంక్ యూ. హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్ అండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్స్ కూడా మీరు చాట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దట్ కమ్యూనిటీ విల్ హెల్ప్ అస్. లెట్స్ సీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. విల్ మీట్ అగైన్ ఇన్ ద టుమారో సెషన్. థ్యాంక్ యూ ఆల్.